EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. పీరియాడికల్ మూవీస్ అయినా కానీ ఏదైనా ఒక పెద్దరికమైన పాత్ర అనేటప్పటికీ అందులో మీరే కనిపిస్తూ ఉన్నారు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. క్యారెక్టరైజేషన్ కి ఇచ్చిన ఆరా కానీ సంథింగ్ డిఫరెంట్ అండ్ సెకండ్ పార్ట్ లో కూడా ఉండబోతుందా? డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది కదా. ఓవరాల్ కింగ్డమ్ మీరు చూస్తే వైరాగి అనేప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కదా ఆ కుర్రాడుతో అదే కింగ్డమ్. ఇప్పుడు జనరల్ గా నార్మల్ గా ఇన్ని సినిమాలు చేసిన పర్సన్ గా అయినా కానీ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు వచ్చే మూవీస్ అనేది కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా థర్డ్ పార్ట్ అని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రోజుల్లో పోస్టర్లు చూసి వచ్చింది, ఈ రోజుల్లో టీజర్, ట్రైలర్, సినిమా. ఓకే, మేము థియేటర్లోకి వెళ్ళేంత వరకు ఆ రోజుల్లో సినిమా ఏంటో తెలియదు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్. KGF 3 కానీ, అఖండ కానీ, ఇలాంటివన్నీ అన్ని ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర విరములు 2 కన్ఫర్మ్ గా ఉంది. అఖండ మూవీలో బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్. దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్. లిటరల్లీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి. పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంట. ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే అందుకంటే ఎక్స్ట్రాంటరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసిక్లీ ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. కూలీ మూవీ, అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? సో ఎలా ఉండబోతుంది అలా లోకి గారి మ్యాజిక్? ఎలా చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్దలిస్తూ వస్తున్నాడు ఒకవైపు. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది మీరు ఎలా అంటే విలన్ సైడా లేకపోతే చెప్పకుండా నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదనే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్న గెస్ట్ ఎవరంటే హిజ్ ఎ గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ వాయిస్తో కూడా మ్యాజిక్ చేసి మనందరినీ కూడా అలా భయపెట్టగలరు. అలా నిజంగా చెప్పాలంటే కూర్చోబెట్టి అలా ముగ్ధుల్ని చేయగలరు. ఆయనే ఎవరో కాదు, నన్ అదర్ దెన్ అయ్యప్ప పి శర్మ గారు. యాక్టర్గా మనందరికీ అయితే రీసెంట్గా వచ్చే బిగ్ మూవీస్లో ఒక బైరాగిగా కానీ అండ్ KGFలో వామన కానీ ఇలా బోల్డ్ అని క్యారెక్టర్స్ కూడా మనందరి మనసులకి దగ్గర అవుతూ ఉన్నా మరి ఇంకా బోల్డ్ అని మూవీస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఆయనతో ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్య ఉండబోతుంది. ఆయన ఏం మాట్లాడతారో బోల్డ్ అనే విషయాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. ఈ మధ్య పీరియాడికల్ మూవీస్ అయినా కానీ ఏదైనా ఒక పెద్దరికమైన పాత్ర అనేటప్పటికీ సో అందులో మీరే కనిపిస్తూ ఉన్నారు. మొన్న హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తున్నాయి కూడా. సో హౌ యూ ఫీలింగ్ సార్? ఫైన్, వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఉండడమే గ్రేటు ఇండస్ట్రీలో. అలాంటిది మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండడం అదృష్టం. సో ఇది పెద్ద అదృష్టంగా భావిస్తాను. అండ్ రియలీ ఐ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ ఫర్ దట్. కింగ్డమ్ మూవీ, సో కింగ్డమ్ మూవీలో కూడా మీ పాత్ర కానీ సో మీ ఆ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన ఆరా కానీ సంథింగ్ డిఫరెంట్, ఆ తెగకు నాయకుడుగా. సో ఎట్లా సార్ అది అండ్ సెకండ్ పార్ట్లో కూడా ఉండబోతుందా లేకపోతే? డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది కదా. సో బేసికలీ కింగ్డమ్కి ఓవరాల్ కింగ్డమ్ మీరు చూస్తే ఈ బైరాగి అనేప్పుడు చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఎందుకంటే కదా ఆ కుర్రాడుతో వాళ్ళ గూడెంలో లేకపోతే వాళ్ళ దీంట్లో వాళ్ళ ట్రైబ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని బేస్ చేసుకుంటూ నడుస్తున్న కథ. దాంట్లో ఇవన్నీ మళ్ళీ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ స్క్రిప్ట్లో వచ్చినవన్నీ మీరు చూసినవన్నీ, సినిమాలో చూసినవన్నీ ఏంటంటే చిన్న 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 పెట్టకథలు. దాంట్లోంచి మళ్ళీ అన్నీ కలిసి ఒక చోటు చేరతాయి, అదే కింగ్డమ్. సో టోటల్గా టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఆఫ్టర్ KGF నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్. ఎందుకంటే KGFలో కూడా నేను ప్రశాంత్ నాకు చెప్పినప్పుడు హీఈస్ నాట్ ఫర్ ది కింగ్, హీస్ ఫర్ ది కింగ్డమ్ అని అన్నాడు. ఒక మాట ఉంటుంది, బాగా గుర్తుంది ఆ మాట నాకు. కింగ్ ఎవరైనా కింగ్డమ్ కోసం బ్రతికేవాడు, వానరం అనేవాడు. అలాగూ మీరు దీంట్లో తీసుకుంటే హీఈస్ ఫర్ హిస్ ఎయిమ్, కమిట్మెంట్. రైట్, నా రాజు నాకు కావాలనుకునే క్యారెక్టరైజేషన్ 3 జనరేషన్స్గా వెతుకుంటున్నాడు. మీరు అది కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే నాతో వచ్చిన వాళ్ళు నా ఏజ్ ఉండాలి, బట్ నాతో ఉండే వాళ్ళందరూ యంగ్ బ్యాచ్ ఉన్నారు. సినిమాలో చూస్తే మొత్తం యంగ్ బ్యాచ్ ఉంటారు. అంటే
నాతో వచ్చిన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నారు అక్కడ. ఇంకో జనరేషన్ కూడా ఉంది. ఎందుకు నాకు దగ్గర దగ్గర 1920లోనే 10 ఏళ్ళు కుర్రాడంటే. ఇక్కడ ప్రెసెంట్‌గా వచ్చి 1990స్‌లో జరుగుతుంది కదా! 1991లో జరుగుతుంది. అంటే 70 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. 20కి 70కి 90కి 80 years. 70 ఇయర్స్ ఉంది. ప్లస్ ఆల్మోస్ట్ ఐఎమ్ 10 years old when the Yeah. film started. As you said, it is 80 years character which has more responsibility. చాలా ఆలోచన. నేను కూడా పర్ఫార్మెన్స్‌లో కొంచెం అండర్ ప్లే కొంచెం తగ్గించి వైల్డ్‌గా చేసేయచ్చు. ఉన్నాయి. ఛాన్స్ కూడా ఉంది. వైల్డ్‌గా చేయడం కూడా ఛాన్స్ ఉంది ఆ క్యారెక్టరైజేషన్. కానీ బేసికలీ హి ఈస్ నాట్ ఏ ఋషి ఆర్ హి ఈస్ నాట్ ఏ ఇది కాదు, అది కాదు. హి ఈస్ ఆల్సో ఏ ట్రైబ్. ఆ ట్రైబుల్లో వాళ్ళకుండే ఒక బైరాగి అనే ఒక చిన్న ఫిలాసాఫికల్ దేవుడి మీద నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. అందుకనే టోటల్‌గానే చేయడంలో కూడా యాజ్ గౌతమ్ టోల్డ్ వైల్డ్ అన్నీ తెలిసిన వాడు కాదు. వాడు నేర్చుకుంటుంటాడు ప్రతిదీ. ఎందుకంటే వాడు బయట ప్రపంచానికి రాలా. రైట్. వాడే అక్కడ వరకే ఉన్న పర్సన్. స్కూల్కి వెళ్ళి ఏం చదవాలా. ఆ క్యారెక్టరైజేషన్ టోటల్ డిజైన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా. వాడికి ఏం చదువు ఇది ఏమీ ఛాన్స్ లేదు. వాడు ఒక ఐలాండ్ నుంచి బయలుదేరిపోయి అక్కడ శ్రీకాకుళం నుంచి ఒక ఐలాండ్లో గుద్దుకుంటే ఆ షిప్లో అక్కడ పడిపోతే వీళ్ళందరిని పెట్టుకొని కాపాడుకుంటూ అలా 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 పెరిగిన ఒక క్యారెక్టరైజేషన్. సో డెఫినెట్లీ ఆ అండర్ ప్లే ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ ఎమోషన్ కనిపించాలి. లేకపోతే మనల్ని పెట్టుకోరుగా. వాయిస్ గీసు వాళ్ళకి ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా అది వర్కౌట్ అయింది బాగా. లక్కీగా వస్తున్న అప్లాజు నేను బయటకు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మాట్లాడేది షోయింగ్ మీ వాట్ ఎవర్ వీ డిడ్ అది కొంచెం జస్టిఫికేషన్ దొరికింది, చేయగలిగాము అని నమ్మకం. వన్స్ ఒక 1 week అయిన తర్వాత జనంలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కాన్ఫిడెంట్గా మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అండ్ ఐ వాంట్ టు టెల్ అదర్ థింగ్స్ ఆల్సో అబౌట్ కింగ్డమ్. ఎందుకంటే ఫస్ట్ సితారా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా వైజాగ్ అన్ని శ్రీలంకలో వాళ్ళు చేసిన చేసులు కానీ డిఫరెంట్ లొకేషన్ టఫ్ లొకేషన్స్ టు షూట్. ఇప్పుడు మోటార్ బోట్ కనిపిస్తున్నాయి చేస్తాను అనుకుంటున్నాం. బట్ ఆ ప్లేస్లో వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయాలి, ఆ ప్లేస్ యూనిట్ వెళ్ళాలి, ఆ ప్లేస్కి అన్ని అన్నీ కావాల్సినవన్నీ వెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఎంత టఫ్ ఆలోచించండి. అది చూడడానికి ఒక 2-3 minutes ఎపిసోడ్లో ఉంటుంది. బట్ ఎన్ని రోజులు దాని మీద వర్క్ చేసి ఉంటారు, దాని నుంచి ముందు ఎంత డిజైన్ చేసి ఉంటారు. సో టోటల్గా ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ఇట్స్ వెరీ ఏమంటుంది అని ఎక్స్పెన్సివ్ ఆల్సో. మీకు తెలియదు లేదు ఇవాళ. అది ఇంకో కంట్రీకి వెళ్ళి చేయడం, ఇంకో కంట్రీకి వెళ్ళి యాక్షన్ బ్లాక్స్ చేయడం అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అలాంటిది మొత్తం ఐ వాంట్ టు థ్యాంక్స్ సితారా ఫర్ దట్. అండ్ అలాగే డైరెక్టర్ గారు గౌతమ్ గారు ట్రెమెండస్ జాబ్ అండ్ బ్యూటిఫుల్ టు వర్క్ విత్. ఎందుకంటే అసలు ఆర్టిస్ట్కి స్ట్రెయిన్ లేకుండా అంటే షర్టు నలగకుండా తీసే అంటాం కదా, ఆ టైప్లో మనల్ని ఏమి స్ట్రెయిన్ పెట్టకుండా యాజ్ అన్ యాక్టర్ మనలో ఉన్నదే బయటకు తీసుకొచ్చుకొని ఎక్సలెంట్లీ హ్యాండిల్స్ థింగ్స్. అలాగే ఇంకా మిగతా అందరూ హోల్ కాస్టింగ్ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అంటే చిన్న వేషం దగ్గర నుంచి మీరు చూసే ఉంటారు, చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అలాగే కెమెరామెన్స్ కానీ రీ రికార్డింగ్ చేసిన టెరిఫిక్ అవుట్పుట్లు ఇచ్చారు. వెల్ కంపోజ్డ్ ఫైట్స్, అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా. కొన్ని సినిమాటిక్ సీన్స్ లేకుండా మీరు చూసింటే సినిమా చాలా రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. బిగినింగ్ కూడా ఒక చంపదమ్మ కొడితే వాడికి ఒక ఇది వస్తుంది. అంతకన్నా పెద్ద ఆపరేషన్ చేసి కనిపెట్టి కొట్టేయలేదు. యాజ్ పర్ ఇవాళ ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా ఆ రియాలిటీకి దగ్గరగా అప్పట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్. ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ డే. సో కథలు ఎంత ప్రాబ్లం అంటే రైటర్కి, కథా రచయితకి ఎప్పుడేమో రాస్తున్నప్పుడు అది ఇలాంటివి పౌరాణికమో లేకపోతే సెమీ ఫోక్లోస్ అంటే ప్రాబ్లం కాదు. ఇలాంటివి ఒక పీరియడ్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఆ మొబైల్ ఫోన్స్ని ఈ పేజీలని లేని టైంకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే స్క్రిప్ట్ కోరుకుంటుంది కొన్ని. లేకపోతే ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఉంటే 2 నిమిషాలు కమ్యూనికేట్ చేయడం. ఆ కమ్యూనికేషన్ లేని టైంలో జరుగుతున్న కథ, కమ్యూనికేషన్కి ప్రాబ్లం ఉండే టైంలో ఒక కథ ఇది. సో 90s అంటే 90s వరకు మీకు ఈ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు కూడా లేవు అసలు. 92, 93 నుంచి ఇవన్నీ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు వచ్చాయి. అంతవరకు టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సిందే. ఎస్టీడీ కానీ ట్రంక్ కాల్స్ కానీ చేసుకోవాల్సిందే తప్ప ఆ 90s వరకు నాకు బాగా గుర్తుంది. 90s తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆ పీరియడ్లో కథ ఇది. ఆ పీరియడ్లో కథ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటికి దగ్గరగా ఉండాలి, ఆ రోజుల్లో ఉండే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అన్నట్టు ది స్క్రిప్ట్. ఎక్సలెంట్ స్క్రిప్ట్ అది. ఎందుకంటే ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క పెన్ ఒకలాగా వెళ్తుంది. ఒకలా రావచ్చు, ఇంకోలా రాయొచ్చు. కానీ
అల్టిమేట్గా రాసింది చూపించడం చాలా ఇంపార్టెంట్. సినిమాకి వచ్చేసరికి నావల్ అయితే చదివేస్తాం, బట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వీ షుడ్ షో ఇట్. అది బ్యూటిఫుల్గా కుదిరింది. అలాగే మన సత్యదేవ్ కానీ Yeah. టెరిఫిక్గా చేశారు. ఆ బ్రదర్ బాండింగ్ కానీ అది కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మీ మూలంగా, ఎందుకంటే కుదరలేదు, మధ్యలో కలిసాం కానీ నాకు ఆ టైంలో నేను ప్రమోషన్స్ వాటికి ఎక్కువ రాలేకపోయినా ఐ వాంట్ టు షేర్ విత్ యువర్ పీపుల్ ఫర్ మై టీమ్ అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ విత్ నేను కొంత తక్కువ సినిమాలు చూశాను ఆయనవి, అంటే ఆల్మోస్ట్ చూశాను కానీ డీప్గా చూసిన సినిమాల్లో నాకు అర్జున్ రెడ్డి ఒకటి ఫెల్ట్ వెరీ షాకింగ్. ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు హీ డిడ్ మెథడ్ యాక్టింగ్, వాట్ ఎవర్ నేమ్ ఇట్. మళ్ళీ చాలా బాగా అన్ని చేసుకుంటూ వచ్చారు, కానీ దీంట్లో మళ్ళీ క్యారెక్టర్గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అర్జున్ రెడ్డికి ఎంత ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ రోజున నాకు నేను అనుకుంటున్నాను. మధ్యలో నేను 2-3 మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఈ సినిమా వరకు మాత్రం హీ డిడ్ ట్రెమెండస్ జాబ్. నేను ఎందుకు అంటున్నానంటేనండి, 1 day 2 days 3 days క్యారెక్టర్స్ చేసేయచ్చు, ఒక 3 చేసేయచ్చు, బ్రేక్ ఇచ్చినా చేయొచ్చు when it's short and sweet. But when it comes to the entire thing you are taking, అంటే ఒక 140 రోజులు షూటింగ్ చేస్తుంటే, యావరేజ్ ఒక 100 రోజులు షూటింగ్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఒక 90 రోజులు ఆయన మీద వెళ్తుందిగా, ఆయన లేకుండా ఫ్రేమ్ కనిపించలే. అన్ని రోజులు అంటే దానికి ఎన్ని బ్రేక్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ కన్ఫ్యూషన్స్, టెన్షన్స్, ఫోన్ ఉంటుంది, మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీని మీద మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. అందరూ అనుకుంటారు ఈ సీన్ కాదు, ఒకలా దోశ వేసి బాగా చాలా బాగుంది దోశ, ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకుందామా అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆ దోశ నెక్స్ట్ దోశ అలా రాదు. మీకు జరిగిందా? మీకు సెకండ్ టైం ఆర్డర్ ఇస్తే దెబ్బ అయిపోతాం రా అనుకున్నాం, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం హోటల్స్లో వాటి జరుగుతూ ఉంటాయి. అబ్బాయి భలే ఉందని తినేసి ఇంకోటి ఇవ్వు అంటే టేస్ట్ డిఫర్స్ ఇమ్మీడియట్లీ. సో ఒక మాస్టర్ సరిగా వేయిపోతున్నాడు, ఒక దోశ రెండో దోశ అడిగితే. అలాంటిది పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజు షెడ్యూల్ 20 రోజుల షెడ్యూల్, 10 రోజుల షెడ్యూల్ ఇలా పడుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. మెయింటైన్ చేస్తూ టోటల్గా 2.5 గంటల సేపు ఒకటే మూడ్లో చేశారే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేవరకొండ. అంటే సార్, తెలుగు ప్రేక్షకులకి అయ్యప్ప గారు ఒక యాక్టర్గా దగ్గరైన మూవీ అంటే మీరు ఏం చెప్తారు సార్? మా మైండ్లో అయితే ఒకటి ఉంది, అంటే దగ్గరగా అయిన క్యారెక్టర్లో అంటే నా చిన్నతనం నేను చేసిన ఫస్ట్ క్యారెక్టరే నేను వెళ్ళిపోయాను హార్ట్స్లోకి. ఈ చదువులు మాకు వద్దు అని యూట్యూబ్లో ఉంది, వేజల సత్యనారాయణ గారిది. దాంట్లో బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేస్తుంటాను, చిన్న పిల్లడిది. అంటే సంస్కృతం నేర్చుకుంటే తెలుగు డైలాగ్లో ఉండదు, మొత్తం సంస్కృతం మాట్లాడతా. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. 3 బ్రదర్స్, ఒక బ్రదర్ని, పెద్ద ఆయన రంగనాథ్ గారు, రెండోది విద్యాసాగర్, మూడోది నేను. నాకు ఎందుకు అంత హార్ట్ టచింగ్ ఫిల్మ్ అంటే అది సెకండ్ హాఫ్లో ఇంట్లో పావర్టీ వల్ల ఏదో బిందె అమ్ముకొని రమ్మంటే తల్లి అనుకున్నమ్మ గారు వెళ్తూ ఉంటే మా నాన్న ముహూర్తం పెట్టించుకున్న ఒక సాహిబ్ తన మాంసం కొట్లో పని చేస్తామని చెప్పి నన్ను మాంసం కొట్లో పని చేయిస్తాడు. అంటే అది నన్ను అయ్యప్పని రికగ్నైజ్ చేశారా ఇవన్నీ పక్కన పెడితే, నేను ఒక క్యారెక్టర్గా ఫస్ట్ సినిమానే నాకు ఐ రియల్లీ చాలా మంచిగా అబ్బా అనుకునే క్యారెక్టర్ అది. వాడు నిజంగా పని చేస్తాడు, ఎందుకంటే ఇంట్లో డబ్బుల కోసం పని చేస్తాడు, అదొకటి. అలాగే సరే ఓకే, అది కొంచెం చెప్పుకోవాల్సిన సినిమా ఎప్పటికైనా, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిల్ము, నేను డెబ్యూ చేసిన ఫిల్ము 83 అనుకుంటా, మేకప్ అది November 2. తర్వాత మనమంతా అన్నది నాకు చాలా అన్నట్టు ఉంటుంది ఆ సినిమా. మోహన్ లాల్ గారిది, మన చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా, మన సాయి కురపాటి గారు ప్రొడ్యూస్ చేశారు. నాకు భలే ఇష్టమైన క్యారెక్టర్. అంటే ఏంటంటే ఒక జస్ట్ రోడ్డు మీద ఏం దొరికితే, ఇనుము దొరికితే తీసుకెళ్ళి ఇనుము పెట్టేసి ఆ వచ్చే డబ్బులతో వెళ్ళి టక్కన ఒక ఎంతో చీప్ లిక్కర్ దొరికితే చీప్ లిక్కర్ తాగేసే ఒక క్యారెక్టరైజేషన్. వాడు ఎలా లాక్ చేస్తాడు హీరోని, ఎలా అవుతుంది ఫైనల్. నా క్యారెక్టరైజేషన్ ఎండ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ తీసుంటాడు డైరెక్టర్ గారు. వాడికి హార్ట్ ప్రాబ్లం, వాడికి ఆపరేషన్ చేసుకుని డబ్బులు కావాలి. మోహన్ లాల్ పనప్ప చెప్తే ఓవర్లుక్ చేసి మళ్ళీ 5,000 ఇవ్వాల్సిన వాడిని ₹1,00,000 అడుగుతాడు, 2 లక్షలు అడుగుతాడు. అక్కడ హర్షవర్ధన్ గారిని లాక్ చేసి ఇక్కడ మోహన్ లాల్ గారితో మీరు ఆట ఆడిస్తాను. కిడ్నాప్ చేయమని చెప్పింది ఆయనే. కిడ్నాప్ చేసిన తర్వాత 5,000 కింద మాట్లాడుకొని లాక్ చేసిన తర్వాత నేను చెప్పను ఎక్కడ ఉన్నాడు, నాకు 2 లక్షలు కావాలి అర్జెంట్గా. ఎందుకంటే వీడికి ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం, లేకపోతే వీడికి 5,000 చాలా ఎక్కువ. వీడికి ప్రాబ్లం రాకపోతే సిచ్యువేషన్ మేక్స్ హిమ్ విలన్ తప్ప అక్కడ ఈజ్ నాట్ ఎ విలన్. వాడికి ఆ ప్రాబ్లం లేకపోతే వాడికి 5,000 చాలా ఎక్కువ, ఇంకా ఏ పని చేయక్కర్లే, ఇంకా 2 months ముందు కూర్చోవచ్చు ఆ క్యారెక్టర్. కానీ వాడికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బ్రతకాలి వాడికి. అలాంటి వాడు టప్ రైల్వే స్టేషన్లో కలెక్ట్ చేసి చచ్చిపోతాడు బిఫోర్ టెలింగ్ హిమ్ ది ట్రూ. చాలా బాగుంటుంది అదొకటి. దాని తర్వాత
ఎవర్ గ్రీన్ కేజీఎఫ్. నేను మొన్న ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పాను. Yeah. ఇవన్నీ ఏంటంటే నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్. అలాగే చాలా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా టెరిఫిక్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్నీ చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కథకి ఇంపార్టెంట్. నాకు లక్కీగా ఏంటంటే కథకి లింక్ చేసే క్యారెక్టర్లే దొరుకుతుంటాయి ప్రతి సినిమాలో. అదేంటో అంటే ఆ ట్విస్ట్ గానీ, ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చే క్యారెక్టర్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తారు. ఎక్కువ మరి అలా వెళ్తుంది, లక్కీగా కుదురుతుంది, నాకే వస్తున్నాయి కాబట్టి. అది అందరూ పెద్ద హీరోలు అందరితో చేస్తున్నాను. అందరితో నాకు లక్కీగా అలా చిన్న చిన్న టర్నింగ్, కథ లేకపోతే చిన్న ఇంటర్ లింక్ Yeah. ఏదో లాక్ అయ్యి వస్తున్నాయి లక్కీగా. సో అలా చూస్తే మీరు కేజీఎఫ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక మైల్ స్టోన్ లాగే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగే. అది బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ వరకు నేను యాక్టర్ని, నోన్ టు ది ఇండస్ట్రీ. కేజీఎఫ్ తర్వాత ఐఎమ్ నోన్ టు ది పబ్లిక్. అంత డిఫరెన్స్. నేను స్టారు గీర్ అనగానే కేజీఎఫ్ జనానికి దగ్గరగా చేర్చింది సినిమా. సో ఆనరం. Yeah. నన్ను మొన్నటి వరకు చాలా మంది నా పేరు కూడా తెలీదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నా, బతుకుపోయి ఉన్నా, మన బయట పెద్దగా ఎక్స్పోజ్ అవ్వాల. ఓకే. టు బీ ఫ్రాంక్ విత్ నాకు బేసిక్గా నేను ఆ విషయాల్లో కొంచెం షై. మిగతా విషయాల్లో నేను ఉమ్మని ఉంటాను కానీ ముందు కొంచెం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆ మొహమాట అనాలి, ఇంకోటి అనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా వెళ్ళిపోయింది. అది నేను డైరెక్షన్ చేసినప్పుడు పెద్దగా కనిపించను. ఓకే. మీరు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను కేజీఎఫ్ చేసినప్పుడు కూడా పెద్దగా కనిపించలే. అందరూ ఫోన్ చేసేవారు. మనందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలిసి అప్పుడే బెంగళూరు ఉండేవాళ్ళు. ఓకే. ఫోన్ చేసేవారు, భయ హైదరాబాద్కి వస్తే ఫోన్. నాకు తెలిసి చెప్పకూడదు కానీ తిట్టుకుంటారు. దాన్నే ఒక వదలకుండా పట్టుకొని ఇవాళ కూర్చోబెట్టి హాట్ సీట్లో సుధాకర్. సో అలాగూ మాకు బాగా పాత పరిచయం ఉంది కాబట్టి అలాగేంటంటే నేను బయటికి వచ్చి ఇంక రావాలి అన్నది అఖండ కూడా నేను బిగినింగ్ రాలే. అఖండ 58 days ఫంక్షన్కే నేను కొంచెం ధైర్యంగా వచ్చి 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళాను. ఆ ఒక 2 days ఉండి. కానీ ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడింది కూడా ఆ టైంలోనే అనుకుంటా. అంతే అంతే అంతే. అంతకుముందు నేను ఎక్కడ దొరకను, మీరు చూడండి కాస్త నా పేరు ఉంటుంది కానీ ఎక్కడ పడితే ఎక్కడ ఫోటో కూడా పెట్టను. అలా ఎందుకు వెయిట్ వచ్చాం, ఇంక తప్పదు. కాదు సార్, ఇన్ని మూవీస్ చేశారు, ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మైక్ పట్టుకొని ప్రేక్షకుల ముందు మాట్లాడడానికి కానీ, ఆ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కానీ ఎందుకు అక్కడ ఏంటి అంటే అదేంటో అంతే. ఓకే. నేను పేరుకి గురుగారి శిష్యుడిని, రాజనాథ్ గారి శిష్యుని. ఈ విషయంలో రాఘవేంద్ర గారి శిష్యుడేమో. భలే కంపారిజన్ భలే చేశారు సార్. అంతేగా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. కర్ణాటకలో కదా, మేము బెంగళూరు ఎక్కువ కన్నడ సినిమాలు డైరెక్ట్ చేశాను. నేను వచ్చినప్పుడు స్పాట్కి వచ్చి అడుగుతుంటారు. బేసిక్గా ఏంటంటే నాకు పేరు కూడా పెట్టారు అక్కడ, డే అండ్ నైట్ చేస్తానని. నాకేదో అక్కడ మంచి వాళ్ళ దీంట్లో ఒక స్లోగన్లో పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ నా పేరు మీద. వాళ్ళు రాగానే అడుగుతారు, నేనే అలవాటు చేసాం మేమే. ఏంటంటే స్పాట్ వాళ్ళ దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు అంటే కంపారిజన్. అంటే దాసనారాయణ గారు అంటే నైట్ 2, ఓకే. రాఘవేంద్ర గారు అంటే ఈవినింగ్ 6 టైమింగ్. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు. రాఘవేంద్ర గారు అంటే 6 o'clock అయిపోతుంది మా ప్యాకప్. అమ్మ రాఘవేంద్ర గారు అన్న కన్నడలో ఇప్పటికీ నడుస్తున్నది, అన్ని యూనిట్లు నడుస్తుంది. ఏ లేదు వాళ్ళ దాసనారాయణ గారు అంటే అమ్మ 2 అని ఫిక్స్ అయిపోతుంటారు యూనిట్ అంతా. అలాగూ నాకేంటంటే ఆ రోజులు ఇంత లేదు కదా. మేము బయటకు వచ్చి సినిమాలు, డైరెక్షన్లు, యాక్టింగ్లు చేస్తున్నప్పుడు నా ఫస్ట్ 83 చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన 93 గ్యాంగ్ మాస్టర్ అనుకుంటా. అంటే మధ్యలో మళ్ళీ నువ్వు మీసులు, సో అటుగా చైల్డ్ ఆర్టిజం కాము, ఇటు పూర్తిగా ఎదిగిన వయసు కాదు. సో ఏమైంది, ఆ గ్యాప్లో మళ్ళీ మన మ్యూజిక్ కాలేజ్ నేను మృదంగిస్తుంది బేసిక్గా. సో మృదంగం వల్ల సర్టిఫికేట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఉన్నప్పుడు బి గోపాల్ గారి డైరెక్షన్లో గ్యాంగ్ మాస్టర్. అది సడన్గా ఎవరో చేసి ఒక ఆర్టిస్టు అదేదో కుదరక వాళ్ళు ఏదో అప్సెట్లో ఉండగా ముందు రోజు ఏదో కరెక్ట్గా నేను వేరే పని మీద అన్నపూర్ణకి హైదరాబాద్ వచ్చి చెన్నై నుంచి అన్నపూర్ణకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనే చరణ్ రాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే. మన ఆర్టిస్ట్ చరణ్ రాజ్ గారి డేట్స్ నేనే చూసుకునేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవి, చరణ్ రాజ్ గారివి, అలా ఒక మన ఆశీష్ విద్యార్థివి అవన్నీ నేను డేట్లు చూసుకునేవాడిని ఆ టైంలో ఒక పీరియడ్లో. ఆ టైంలో చరణ్ రాజ్ డేట్స్ ఏదో ఇష్యూ అయితే వచ్చి మాట్లాడడానికి వస్తే పైనుంచి వీళ్ళు షూటింగ్ చేసిన వల్ల నా వాయిస్కి డిస్టర్బ్ అయితే బి గోపాల్ గారు, స్వామి గారు పైన నన్ను చూసి నేను ఇంత జుట్టు గిట్టు వీడు కరెక్ట్ కదా, 51 మందికి మర్చిపోయామని బాగుంటుంది కదా, యాక్టింగ్ అయితే నేర్పించలేదు మన పిల్లలని చెప్పి బి గోపాల్ పిలిచి నువ్వు చేస్తున్నావు ఈ సినిమాలో వేషం అన్నారు. ఓకే. నన్ను వదిలేండి స్వామి లేదు చెయ్యి అని చెప్పి అలా గ్యాంగ్ మాస్టర్ చేశాను 93. సో ఏమైపోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వేషాలు చేశాను. అలా నాకు కొంచెం ఇంటర్వల్స్ ఎక్కువ.
ఇఫ్ ఐ డూ 10 ఫిల్మ్స్ ఐ విల్ టేక్ మినిమం 3-4 ఇయర్స్ ఇంటర్వల్. Yeah. 5 ఇయర్స్ అలా మీరు చూస్తే ఒక మంచి తెలుగు సినిమాలు నేను చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి గ్యాప్ చేసి అప్పుడు అలా ఉంటాయి నావి. ఆ గ్యాప్లు ఏంటంటే అంటే ఖాళీ కూర్చోడం కదా, గ్యాప్ తీసుకున్నాను అంటే డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఐఎమ్ డైరెక్టింగ్, ఐ డోంట్ డూ యాక్టింగ్. కాదు సార్, యూజువల్గా యాక్టింగ్ కెరియర్లో ఇట్లా మంచి పేస్లో వెళ్తున్న టైంలో ఆ ఇంటర్వెల్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ ఇంటర్వెల్ తీసుకొని రీస్టార్ట్, ఇలా ఒక్కసారి కాదు, మీ కెరియర్ మొత్తం మీద చూసుకున్న ఒక 2 to 3 టైమ్స్ అయితే ఉంది. ఈజీగా 3 టైమ్స్ 3 గ్యాప్స్ ఉంటాయి. 3 గ్యాప్స్ ఎందుకు సార్ అలాగా? అదే అంటున్నా, డైరెక్షన్ చేస్తే యాక్ట్ చేయను. కాదు, ఇలా పేస్లో వెళ్తున్న టైంలో ఎందుకు ఆ డైరెక్షన్ పిచ్చి కదా, ఏదో ఒకటి కుదురుతుంది, ఏదో సెటప్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు రావాలి, కుదరాలి, అన్నీ జరగాలి. కుదిరేసరికి ఇప్పుడు కమిటీ వరకు చేయడం, వదిలేయడం. కొత్త వస్తువులు లేదు నేను చేయను అని చెప్పడం, లిటిల్ వదిలేస్తా సినిమాని. ఓకే. మళ్ళీ దీని మీద పడిపోతాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా పిచ్చి అనాలంతే. డైరెక్షన్ అంటే ఒక అదేంటో దాని మీద మోర్ ఆఫ్ ఇది నాకు. యాక్టింగ్ అన్నది కాదు కానీ యాక్టింగ్, ఎందుకంటే నాన్నగారు ఇంట్లో అందరూ యాక్టర్సే, అలా అని కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడానికి కూడా అదే కారణం. ఆ టెక్నికాలిటీస్ చాలా ఇష్టం. దాని మీద అలా వచ్చి ఆ కెమెరా లైట్ మ్యాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను నా లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చి ఎక్కడో చిన్నగా ఇరిటేట్ అయ్యి దాని మీద అప్పుడు కెమెరా కాదు డైరెక్షన్ చేసుకుందాం అని చెప్పి నేను డైరెక్షన్ ఎవరి దగ్గర పని చేయలే. ఒక్కరోజు కూడా పని చేయలేదు. నేను ప్రాక్టికల్గా అలా చూస్తూ నేర్చుకున్నాను. కెమెరామ్యాన్ ఆ రోజుల్లో పెద్దగా ఉండేది కాదు, మాకు డిఐలు లేవు కదా అప్పుడులో. సో ఏదో చేసేసి షూట్ చేసి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మేము అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పెద్దగా పంపించేవారు కాదు. అయిపోయింది, మేము నెక్స్ట్ సినిమా పోయేవాళ్ళం. సో అక్కడ ఎడిటింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఆ రోజుల్లో అందరికీ తెలిసేది కాదు. ఒక ఎడిటింగ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు. బయట మూవీలో ఉండేది, ఆ మూవీలో ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు ఆ రోజుల్లో. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే అంతలోగా అది క్లోజ్ రూమ్లో ఎక్కడో జరిగేది, లైక్ ఏ డార్క్ రూమ్. ఆ రోజులో ఫిల్మ్ ఫోటో ఉన్నప్పుడు ఇలా డార్క్ రూమ్లోకి వెళ్తే ఎవరు వెళ్ళరో ఫోటో డెవలప్మెంట్ రూమ్కి, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్ని కొంచెం సీక్రెట్గా జరిగే. ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ వాళ్ళే చేసుకునేవారు. మ్యూజిక్ అంటారా, జనరల్గా లక్కీగా మ్యూజిక్ కాలేజీలో నేను చేసినవాని కాబట్టి ఆ మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది. చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పడం, ఆ చిన్న వాయిస్లు చెప్పడం, చిన్న శ్లోకాలు ఉంటే పాడడం, ఈ యాడ్ ఫిల్మ్స్కి వాటికి వీటికి అంతా అలా కొంచెం ఆ మైకు అవి నాతో షూటింగ్ స్పాట్కి వెళ్ళడం. సో ఇలాంటివన్నీ అలాగే ఏంటంటే కొన్ని కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో పెద్దగా మాట్లాడుకుంటూ డాక్టర్లు అవుతారు, మీకు ఐడియా ఉందేమో. అలాగే ఇంజనీర్ అవుతారు, లాయర్లు, పోలీసు అంటే పోలీసులు అవుతారు. అది చిన్నప్పటి నుంచి వస్తుంది. అదేదో వాళ్ళ ఇంట్లో ఉన్నారని కాదు కదా. అలా పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనకి ఏదైనా లోపల వరకు వెళ్ళిపోతాయి. అది ఇక్కడి వరకు అన్నీ వెళ్తాయి, ఇక్కడి వరకు వెళ్ళిపోకూడదు. అదే ప్రాబ్లం. ఇక్కడికి కొన్ని వెళ్తాయి. ఈ రెండు కనెక్షన్ ఇక్కడి నుంచి మనం ఇక్కడికి పంపిస్తున్నాం అంటే హార్ట్లోకి అవి పాతుకుపోయి ఉంటాయి లైఫ్లో. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది కూడా వచ్చేస్తాము. ఇంకా చెప్పాలి అంటే నాన్నగారు సినిమా పేరు నాకు గుర్తులేదు, నాన్నగారితో షూటింగ్కి వెళ్ళా చిన్నప్పుడు. ఎన్టీ రామారావు గారు అన్నగారు డైరెక్షన్ ప్లస్ యాక్టర్, అదే ఆయన సినిమా డైరెక్షన్. అప్పుడు కుర్చీలు ఉండేవి, ఈ మడత కుర్చీలు ఉండేవి. దాని మీద హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని ఉండేవి. వాళ్ళు చాలా పెడితే వాళ్ళు చూసుకుని కూర్చుంటారు. ఒక వైట్ క్లాత్ తీసి వెనకాల. నాన్న అందరూ వెళ్ళిపోయారు. అవుట్డోర్ ఎక్కడో షార్ట్ పెట్టుకున్నారు. నాన్న అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ అప్పుడు నాన్న స్మాల్ యాక్టర్, సో మేము అక్కడ దూరం కూర్చోబెట్టాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. మనకు చిన్నపిల్లండి, మనకు అక్కడ ఉండదుగా, ఏదో చూసుకున్న రిహార్సల్స్ పెద్ద వైట్ సైడ్ అయిపోయారు. అలా చూసి అటు ఇటు నడుస్తూ వాటర్ ఉంటే వెళ్ళి వాటర్ తాగి ఇచ్చేసి కూర్చోండి కూర్చున్నా యాజ్ కిడ్. షార్ట్ అయిపోయి వస్తున్నారు, నాన్న వెతుకుంటున్నారు. ఎవరో చెప్పారు అక్కడ ఉన్నారు శర్మ గారు, అయ్యే పని చూపించినట్టున్నారు. ఆయన కంగారు పరిస్థితికి వస్తున్నారు. కరెక్ట్ రామారావు వైపు వచ్చేస్తున్నారు దగ్గరికి. కుర్చీ అయింది, ఆ డైరెక్టర్ అనే కుర్చీలో కూర్చున్నా, నాకు తెలియక, వితౌట్ మై నాలెడ్జ్. నాన్నగారు చూసారు, ఆయన వేరే రీచ్ అయిపోతున్నారు చెప్పి వారికి ఎత్తుకొస్తున్నారు. ఈ రాడ టక్కని చూసి ఎత్తుకొని నన్ను ఆయన పైకి తిరిగి ల్యాప్ మీద కూర్చోబెట్టుకుంటూ, అంటే నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి అప్పటికి ఇంకా. సో అది కూడా అండర్లైన్ చేసుకోవాలి. కూర్చోబెట్టుకుని ఏంటి బ్రదర్ వాట్స్ నేను ఏదో మాట్లాడుతున్నాను, నాన్నగారు వచ్చిన అంటే ఏదంటే మీ అబ్బాయి, వెరీ గుడ్ అని. అప్పుడు కూడా తెలియదు ఆయనకి శర్మ గారు అబ్బాయి నేను అని. మాట్లాడుతున్నా అలా కాదు, ఏమో కూర్చునండి కుర్చీలోనే, కుర్చీలో కూర్చోకూడదు అలాగా మా నాన్నది అంటాను. అప్పుడు కూర్చోకూడదు ఏమో, ఫ్యూచర్లో ఇదే కుర్చీలో కూర్చుంటారేమో ఆయన. అది డైరెక్టర్స్ చైర్, అది బాగా పాతికిపోయింది నాకు. డైరెక్టర్స్ చైర్, ఆయన ఆశీర్వాదం మనకి పాతికిపోయింది, ఆయన బ్లెస్సింగ్ అయిపోయింది. మరి కూర్చోకుండా ఎందుకు అవుతుంది? అది నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి కూర్చోబెట్టిందిగా.
అది ఆయన ఆశీర్వాదం. సో ఇలాగేంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనివ్వండి, ఇలాంటివి జరుగుతూ నాకు ప్లస్ నాకేంటంటే అది చిన్నప్పటి నుంచి మెంటాలిటీలో ఉందేమో తెలియదు నాకు. ఇప్పుడు క్రికెట్ ఆడతానంటే చాలా ఫాస్ట్గా క్యాప్టెన్ అయిపోయాను టీం. అయిపోయి వదలలే క్యాప్టెన్సీని. నేను క్రికెట్ ఆడేంత వరకు ఇంకెవడైనా క్యాప్టెన్ అయినా వాడి టీంకి వెళ్ళి ఆడినా లీడర్షిప్ నాదే ఉంటుంది. వాడిని ఓవర్లుక్ చేసేస్తాను. ఓకే. అది జనరల్గా అలవాటు. అదే వాడిని పిలిచి వాడే క్యాప్టెన్సీ చేస్తాను, వాడికి ఇచ్చేద్దాం అంటారు. టాస్ వరకు వెళ్ళి నాకు ఇచ్చేస్తాను, చూసుకోబోయే అంటారు. ఎందుకంటే అలాగే వదలనని. అది కూడా అయిండొచ్చేమో. సేపు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ చూపిస్తున్నారు, కెమెరామెన్ కూడా డైరెక్టర్ చెప్పిన మాట వినాలి అని కోపంతో అటు వెళ్ళిపోయినాం, తెలీదు. సంథింగ్ పుల్డ్ మీ అటు వెళ్ళిపోయి చేసుకున్నా. సార్ ఈ సినిమాలో ఉన్న ఈ 24 క్రాఫ్ట్స్లో మీరు ఎన్ని క్రాఫ్ట్స్ చేసి ఉంటారు సార్? లైక్ మ్యాన్ చేసా, కార్డు లేకపోయాను, యూనియన్ లేకపోయాను, ఒకసారి యూనియన్ గొడవ జరుగుతున్నాయి, కొడతాను. మ్యూజిక్ చేశా, కెమెరామెన్గా చేశా, అదే రైటర్గా చేసి ఉంటారు. డెఫినెట్ రైటర్గా చేశా. బయట సినిమాలు కూడా చేశా, స్క్రీన్ ప్లే చేసి ఇచ్చాను, కథలు ఇచ్చాను కన్నడలో. కన్నడ నాకు చాలా జరిగాయి అలాగా. సో రైటర్గా చేశాను, యాక్టర్ని, మ్యూజిక్ డైరెక్షన్ చేశా. తెలుగే జనం అనే ఒక సినిమా, అంటే సాంగ్స్ ఉండవు దాంట్లో. ఓకే. అది కూడా రికార్డింగ్ అంటే సాంగ్స్ చేయలేకని కాదు, నేను ఆల్రెడీ సాంగ్స్ కూడా చేస్తున్నా. ఆ సినిమా రికార్డింగ్ వరకు ఆగిపోయింది. ఒక సినిమా లేకపోతే 3 సాంగ్లు రికార్డ్ చేశాను నేను ఒక సినిమాకి. అది చేయలేకపోయాను తర్వాత, బికాస్ ఆఫ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, చేయలేకపోయాం. సాంగ్లకి చాలా ఎక్కువ అయిపోయింది ఆ రోజులు. సో ఎగ్జిబిటర్గా చేశానంటే థియేటర్ రిలీజ్ ఉండేది నా దగ్గర చెంగల్పేటలో. అంగముత్తు రాధా అని చెప్పి 2 థియేటర్లు ఉంటాయి. దాంట్లో రాధా అనే థియేటర్ నా కంట్రోల్లో ఉండేది. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1991. డిస్ట్రిబ్యూటర్గా దగ్గర 7 ఫిల్మ్స్ చేశాను అక్కడ చెన్నై. అప్పుడంతా మేము చెన్నై పుట్టి పెరిగాం కాబట్టి చెన్నై, ఇవంతా చెన్నై, నాట్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. ఇంకేమున్నాయి, డైరెక్షను, ప్రొడ్యూసర్ని, అంటే దగ్గర 10 ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. ఇంకేమున్నాయి ఇంకా అంటే వన్స్ ఒకసారి చూసుకున్న తర్వాత ఏదైనా చేసేయచ్చు. అలాగా దానికి మాస్టర్స్ ఉంటేనే కరెక్ట్. మరి ఇన్ని క్రాఫ్ట్స్లో మీరు చేశారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక డైరెక్టర్ వచ్చి మీకు మీ క్యారెక్టరైజేషన్ అనేది చెప్తూ ఉన్న టైంలలో ఎప్పుడైనా మీలో ఉన్న ఒక డైరెక్టర్ కానీ మిగతా క్రాఫ్ట్స్ పర్సన్ కానీ నిద్ర లేచి సలహాలు ఇచ్చే సందర్భాలు ఎక్కడైనా వచ్చాయా? రాకూడదని రూల్ లేదు. ఓకే. బయటపడడం కరెక్ట్ కాదు. అది బేసిక్గా నేను చెప్పాను, ఫ్లోలో చెప్పాను. కానీ నేను బయట క్యాప్టెన్ అయినా కూడా నేను లీడ్ చేసేస్తానని. వన్ ఇట్ కమ్స్ టు దట్ ప్రొఫెషనల్ క్రికెట్ అండి, అది కుదరదు. ఓకే. వన్స్ యూ కమ్ టు స్టేట్ రేంజ్కి, నేను స్టేట్ రేంజ్కి వెళ్ళలేదు, నేను డివిజన్ రేంజ్కి మాట్లాడాను తప్ప. ఓకే. వన్స్ యూ గో టు స్టేట్ రేంజ్, ఎందుకు అసలు నా గురించి ఎందుకు? ఇఫ్ యూ టేక్ ఇండియన్ టీమ్, ఇప్పుడు 5 మంది క్యాప్టెన్స్ ఆడుతూ ఉంటారు టీంలో, కొత్త కాదు అదే. అంతవరకు కెప్టెన్గా చేసిన వాడు నెక్స్ట్ మ్యాచ్కి ధోని మామూలు ప్లేయర్గా ఆడాడు, కోహ్లీ మామూలు ప్లేయర్గా ఆడాడు. ఆ రోజున జరుగుతుంది. కానీ అక్కడ థాట్స్ ఉంటాయి, అరే ఓవర్ వాడికి ఇచ్చుంటే మళ్ళీ అంతవరకే, బయట చెప్పడం లేదు, అతను చేస్తాడని రూల్ కూడా లేదు. ఓకే. సో రాకూడదని నేను కాదు, ఒకసారి అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చబద్ధం అవుతుంది, రాదు. ఎందుకంటే బేసిక్లీ తెలుసు కాబట్టి, మీరు చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి తప్పు చేస్తున్నాడంటే మనకి వాడు తప్పు చేస్తున్నా మనకు తెలుసు, మనం చెప్పేస్తున్నారు అది అలా కాదు నాన్న, ఇది తీ అంటే అక్కడ ఉంటుంది అని మనం చెప్తాం కదా. అక్కడ అది కూడా చెప్పడానికి ఉండకుండా ఉంటే బెటర్ నా ఫీలింగ్. ఓకే. ఎందుకు అడగచ్చు, అది వాళ్ళు హర్ట్ అవుతాను కాదు, నాట్. ఎందుకంటే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం యాక్టర్స్ డైరెక్టర్స్. మీరు అనుకున్నట్టు అంత అక్కడ ఏం ఉండదు. ఎందుకంటే ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీయే కదా. అక్కడంతా ఏం జరుగుతుంది, ఆయన ఏం కావాలో ఇవ్వాలి, దాంట్లో మన కంఫర్ట్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకే. పట్టణం రైట్ హ్యాండ్లో కొట్టాలి అని రాసాడు అనుకోండి అమితాబ్ బచ్చన్కి, కొట్టలేడు అమితాబ్ బచ్చన్. ఆయన రాదు రైట్ హ్యాండ్ పట్టనే, లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది ఫస్ట్. ఓకే. సో అలాంటివి చెప్తున్నాను. అది బాడీ కంఫర్ట్ అంటే. బాడీ కంఫర్ట్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి మనం చేస్తున్నప్పుడు అవన్నీ డిస్కషన్లో ఉంటాయి. నేనే అంటానంటే, సినిమా ఎప్పుడైనా సరే ఒక కథ, అది ఇంకోలు కథ చేసి ఒక దర్శకుడికి చెప్పిన, ఆ దర్శకుడే ఆ కథ రాసుకున్నా. దర్శకుడు అనేవాడు 100% టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు ఒక విజువలైజేషన్ జరిగిపోయి ఉంటుంది. ఓకే. ఇలా ఉండాలి ఈ సినిమా, ఇలా ఉంటే బాగుంటుందని ఫిక్స్ అయిపోతాడు. దాంట్లో మనం ఇంప్రవైజ్ చేసేంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. నువ్వు వెళ్తుంది రాంగ్, నువ్వు వెళ్తుంది అంత, అది ఇక్కడ తప్పులు ఒప్పులు ఉండవు. దర్ ఇస్ నో రాంగ్ ఫర్ ఎ సినిమా. ఓకే. 6 నుంచి 60 వరకు సినిమా తీశారు తమిళ్లో, బాలచంద్ర గారు 6 నుంచి ఎస్పి ముత్తురామన్ గారు 6 నుంచి 60 వరకు, రజనీకాంత్ 68 నుంచి 68 వరకు. ఇప్పుడు నేను బైరా క్యారెక్టర్ చెప్పాను, అలాగూ ఒక హీరో క్యారెక్టర్ 6 నుంచి 60 వరకు.
ఓకే. ఓ సినిమా తీశారు. 2 గంటల 15 నిమిషాలు చెప్పేశారు. 54 ఏళ్ల చరిత్రని. అది ఆ డైరెక్టర్ విజువలైజ్ చేసాడు కాబట్టి ఇంతవరకు ఏది, ఇంతవరకు ఏది, ఎంతవరకు ఏది, ఏది కూర్చుని పో. యాహ్! దాంట్లో వచ్చి మనం చేయి పెట్టామనుకోండి వేరేలా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆ ఎపిసోడ్ వరకే తెలుస్తుంది. నేను చేసే వేషాలు నాది ఓవరాల్ మీద ఒక 20-25 మినిట్స్ మాక్సిమం ఉంటుంది స్క్రీన్ స్పేస్. అంతే. ఎంత 20-25 నిమిషాల కంటే ఉండదు. ఓకే. ఉండకూడదు కూడా. ఎందుకంటే ఉండదు కూడా. వేరే ఏదో మరి పక్కన మళ్ళీ నుంచోడం వేరును. ఇప్పుడు మనం చేస్తున్న క్యారెక్టర్లు ఒక 20 మనం 2.5 అవర్స్ సినిమాలో 20-25 మినిట్స్ యాక్ట్ చేస్తూ దాంట్లో మనం వెళ్ళిపోయి వేలు పెట్టేస్తే అది టూ మెనీ కుక్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు. Yeah. అందుకే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో దాంట్లో మనం ఏం చేయగలం, వాట్ బెస్ట్ వీ కెన్ డూ వితౌట్ డిస్టర్బింగ్ హిస్ ఒరిజినల్ థింగ్. వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ ట్రై టు డూ దట్. ఎవ్రీ యాక్టర్ డస్ దట్ ఓన్లీ. ఎనీ ప్రొఫెషనల్ యాక్టర్ డస్ దట్ ఓన్లీ. సార్, ఇప్పుడు జనరల్‌గా నార్మల్‌గా ఇన్ని సినిమాలు చేసిన పర్సన్‌గా అయినా కానీ ఒక క్వెషన్ అడుగుతా సార్. ఇప్పుడు 6-60 ఏళ్ళు అంటే 54 ఏళ్ళ అంటే ఆ ఒక ప్రయాణాన్ని 2½ అవర్‌లో చెప్పేశారు. అంత బ్యూటిఫుల్‌గా చూపించినప్పుడు ఇప్పుడొచ్చే మూవీస్ అనేది కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా థర్డ్ పార్ట్ అని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నారు కదా! సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రోజుల్లో పోస్టర్లు చూసి వచ్చేవారు. ఓకే. ఈ రోజుల్లో టీజర్, ట్రైలర్, సినిమా. ఓకే. మేము థియేటర్‌లోకి వెళ్ళేంత వరకు ఆ రోజుల్లో సినిమా ఏంటో తెలీదు. బట్ ఇవాళ టీజర్ చూసేస్తున్నారు. ట్రైలర్‌లో కథ చెప్పేస్తున్నారు. కదా! యాహ్! దాని తర్వాత సినిమా థియేటర్‌కి తీసుకొస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ చూసినవాడు ఇక్కడ అలవాటయ్యి, ఇంకొంచెం పెద్దగా అలవాటయ్యి, ఇంకొంచెం పెద్దగా అలవాటయ్యేంత వరకు వచ్చింది ఇప్పుడు. యాహ్! ఇంకా అలవాటు ఇంకోసారి కూడా చూసే అలవాటు కొన్ని సినిమాలలో బయటకొచ్చింది. లైక్ దానిలో మళ్ళీ కేజీఎఫ్ ఉంటుంది. కొన్ని సినిమాల వల్ల బాహుబలి. యాహ్! అంటే ఇప్పుడు కేజీఎఫ్, బాహుబలి యాజ్ యూ సెడ్ కథగా ఆ స్క్రిప్ట్‌కి 2 పార్ట్ అంటే 4-5 అవర్స్ తీస్తే గాని సినిమా కథ చెప్పలేం మనం. కొన్ని వరకు ఓకే సార్. అదే అలాంటి కథలు అవి 2. యాహ్! కొన్ని వరకు ఓకే. ఆ 2 కొన్ని అవసరం లేకున్నా కానీ కొన్ని పార్ట్స్ అనేది కూడా తీయడం అనేది కూడా ప్లాన్. అవసరం లేదు అన్నది వి కాంట్ సే దట్. ఎందుకంటే ఆ స్క్రిప్టు వెళ్తున్న పేసు దాని మీద వెళ్తా ఉంటుంది. మీకు బాగా గుర్తుంటే వాళ్ళందరికి గుర్తుంటుంది. 6 సాంగ్‌లు 5 ఫైట్‌లు. కమర్షియల్ ఫార్మాట్. 40 సీన్‌లు. 45 సీన్స్ నుంచి 60 సీన్స్ వరకు ఏబీసీలు అంతే. స్క్రిప్ట్ 5 పాటలు 6 పాటలు ఫిక్స్డ్. యాహ్! ఇలా ఉండే స్క్రిప్ట్‌ల దగ్గర నుంచి మీకు ఎంత మార్పు వచ్చింది? యెస్ సార్. ఇవాళ ఎంత చేంజెస్ వచ్చేసింది. ఆడియన్ అలా లేడుగా. ఫార్ములా కోసం రావట్లేదు కదా. సో ఇఫ్ యూ బ్రేక్ ది ఫార్ములా ఇట్ ఈస్. ఇప్పుడు కేజీఎఫ్ చూస్తే టోటలీ బ్రేక్ చేసిన ఫార్ములా బ్రేక్ చేసిన ఫిల్మ్ అది. ఏది టెల్లింగ్లో కానీ, మేకింగ్లో కానీ అన్నిట్లో కదా. ఫార్ములా బ్రేక్ చేసిన సినిమా. ఇక్కడ మాట్లాడుతున్న వేరే సినిమా మాట్లాడుతున్న వేరే సీన్లో వస్తుంది, ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను. సో ఇవన్నీ బ్రేకింగ్ లేదు ఫార్ములా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫార్ములా బ్రేక్ అయినప్పుడు కొన్ని విపరీతంగా అందరికీ ఎక్కేస్తాయి, కొన్ని సెక్టర్స్ కింద ఎక్కుతాయి. ఓకే. యాక్చువల్ సినిమా అలాగే ఉండింది, సెక్టర్స్ కిందే ఉండింది. అందరూ ప్రతి సినిమా చూసేవారు కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ, ఇది ఒక యాక్షన్ మూవీ అనే టైప్ ఆఫ్ సెక్టర్స్ అనే. ఖైదీ ఏ ఇయర్లో ఆడింది? ఖైదీ మూవీ ఏ ఇయర్లో పెద్ద హిట్ అనేది? 80. 80స్‌లో 80. 80. శంకరాభరణం 83. 80. 80. 2 ఎక్స్ట్రీమ్స్ నేను చెప్పింది. ఒక యంగ్ అప్కమింగ్ హీరో విత్ యాంగ్రీ అని వస్తున్న ఒక సినిమాను సూపర్ హిట్. ఇంకా చాలా ఉంటాయి. ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. ఒక రిటైర్డ్ పర్సన్ డెబ్యూ చేస్తూ సినిమాని ఒక 15 పాటలు పెట్టుకుని కేశవనాథ్ గారు తీస్తే ఇది ఒక 60 రిటైర్డ్ మ్యాన్ని అంకుల్ సోమయాజు గారు చేశారు. జయ సోమయాజు గారు చెప్తున్నాను. రిటైర్ ఆయన ఐఏఎస్ చేసి ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడు 58 తోడింది రిటైర్మెంట్. ఇమ్మీడియట్ గా చేసిన సినిమా ఫస్ట్ సినిమా ఆయన మళ్ళీ ప్రపంచానే గెలిచింది. ఆ సినిమా. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అందరూ దీనికి రావాలి. ఆ సెక్టర్ వల్ల సంగీత విద్వానులు అయితే ఒక్కొక్కరు పైసలు వెళ్ళిపోయారు థియేటర్లోకి. ఇవాళ కేజీఎఫ్ 5 దశలు ఇలా అయిపోయారు ఫ్యాను. ఆ రోజున వెళ్ళిపోవడం హ్యాపీ పాటలు పాడుకోవడం వచ్చేయడం. అన్నమయ్య, అన్నబాయితో పాటు రిలీజ్ అయిన సినిమాలు మీకు గుర్తించుకోండి. సో ఏంటంటే
ఒక్కొక్క సెక్టర్. అలాగే ఆర్ట్ ఫిల్మ్స్, కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ వచ్చేవి Yeah. మనకి బాగా. థియేటర్లు కూడా వచ్చాయి ఆడేవి అలాంటి సినిమాలు. కొన్ని బేసిక్లీ ఆర్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డుకి వాటికి వచ్చేది. థియేటర్లు కూడా ఆ మార్నింగ్ షో, ఓన్లీ మార్నింగ్ షో వేసేవారు. అవి మేము వెళ్ళి అవి కూడా చూసేవాళ్ళం. ముందే ప్రిపేర్ వెళ్ళేవాళ్ళం. స్లోగా పాతిన కెమెరా ఉంటుంది, యాక్ట్ చేసుకుంటా ఉంటాడు డాక్యుమెంటరీ లాగా అని ఫిక్స్ అయ్యి చూసేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఇది కేజీఎఫ్ లా లేదేంటి అంటే, ఇఫ్ యూ గో టు 5-star హోటల్ యూ వెయిట్ ఫర్ 20 minutes. ఇఫ్ యూ గో టు స్మాల్ హోటల్ పెట్రా అంటాం, ఇమీడియట్ గా కావాలనుకోండి. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా ఐ కంపేర్ సినిమా విత్ ఫుడ్, సినిమా విత్ రెస్టారెంట్, సినిమా విత్ హోటల్స్. ఓకే, ఎందుకంటే రెండు టేస్ట్ వెళ్తుంది. రైట్. టూ మచ్ ఆఫ్ టేస్ట్, ఎవ్రీ డే టేస్ట్ అడుగుతూనే ఉంటుంది ఫుడ్. నాలిక నాకు టేస్టీ ఫుడ్ పెట్టాను. అలాగే మైండ్ రిఫ్రెష్మెంట్, సినిమా అన్నది కూడా రిఫ్రెష్ చేయమంటూ ఉంటుంది. 2.5 hours అండ్ హ్యాపీగా అదే కోరుకుంటాడు ఆడియన్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ది సేమ్. ఇప్పుడు మనం వెళ్తాం థియేటర్కి, కూర్చుంటాం, మన అందరూ అలా కూర్చున్నారు అనుకోవద్దండి. పక్కన వాడు బస్సు లేట్ అని చెప్పి కూర్చుని ఉంటాడు, ముందు కూర్చున్నాడు పిల్లందా కూడా పెట్టుకుని వచ్చి కూర్చుని ఉంటాడు, ఇంకోవాడు ఆఫీస్తో డుమ్మా కొట్టి కూర్చుని ఉంటాడు, ఒకళ్ళేమో ఫ్యాన్స్గా వచ్చి కూర్చుని ఉంటారు. మిక్స్డ్ క్రౌడ్ దేర్. వాళ్ళందరినీ ఏ మూడ్లో ఉన్నా తీసుకొని వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని 2.5 hours వినోదంతో నింపగలిగితే దట్ విల్ బి సూపర్ డూపర్ హిట్. అంటే సార్ అలాగూ ఈ టూల్ ఎందుకు వస్తున్నాయి అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాం. కొంతవరకు ఎలా చెప్పాలంటే, స్వీట్ షాప్కి వెళ్ళంగానే స్వీట్ ఏమంటారు దాన్ని, శాంపుల్ ఇస్తాడు. శాంపుల్ చాలా బాగుంది, 1 కిలో కొనుక్కుంటాం కదా. ఒక స్క్రిప్ట్కి 1 శాంపుల్ పీస్లో అవుతుంది. ఓకే, 2 విల్ బికమ్ ది మేజర్ పార్ట్. సినిమా 2 వస్తే పని ఉంటుంది అనుకున్నాడు అనుకోండి చాలుగా. లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ ఎన్ని సిరీస్లు వచ్చాయి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎన్ని సిరీస్లు వచ్చాయి. 10, 11. వాళ్ళు ఎప్పుడోనండి, ఇప్పుడు కాదు, క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్స్ అని చెప్పి 1950s 60s సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ తీశారు. ఏరోప్లేన్ అని, ఏరోప్లేన్ 1, ఎయిర్ ఫోర్స్ 1 కాదు, ఏరోప్లేన్. ఎందుకంటే ఆ పెన్ కూడా దొరికేది థియేటర్లో. ఓకే, 1 రూపీ ఉండేది 90 పైసలతో. ఆ పెన్ కొనుక్కుంటే ప్లేన్ లో ఉంటుంది, దానికి ముందు నిబ్బు ఉంటుంది, మేము రాసుకునే వాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ చెన్నై ఏరోప్లేన్. ఇఫ్ యూ గో త్రూ ఇన్ గూగుల్ ఏరోప్లేన్ సినిమా వచ్చేది, అది కూడా సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చింది. క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్, మ్యాడ్ మ్యాక్స్లు, లేటర్ స్టేజెస్ 90s మ్యాడ్ మ్యాక్స్లు, అలా చాలా వచ్చుంటాయి మీకు. రైట్. గాడ్ ఫాదర్లే వచ్చాయి 1, 2, 3 సిరీస్. ఇట్స్ నాట్ లైక్ దట్. వన్స్ ఒకటి సక్సెస్ అవుతే ఆ పేరుతో 2, 3 తప్పలేదండి. ఓకే, ఇవాళ లింక్ చేసుకుంటూ వెళ్ళడం తప్పేమీ లేదు. ఎందుకంటే అది ఒక క్రేజే కదా. ఆ పేరుకి మంచి ఇది ఉంది, జనంలోకి వెళ్ళిపోయింది, ఆ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేశారు, దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ పట్టుకుంటే రెండోది వచ్చేస్తుంది. సూపర్ హిట్స్ అని తీయచ్చు మళ్ళీ. మరి ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్. కేజీఎఫ్ 3 కానీ, అఖండ కానీ, ఇలాంటివన్నీ అన్ని. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను, 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర విరములు 2 కన్ఫర్మ్ గా ఉంది. చెప్తున్నాను, జరుగుతాయి, ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవసరం లేదు దీనికి, ఒకటిలోనే ఫినిష్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. విమర్శన ఉండే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇంకెంత కథ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత కథ ఉందో తెలిస్తే ఆ మాట అంటే ఓకే, కథ తెలిసిన వాడు. కథే తెలియకుండా హౌ కెన్ దే ప్రిడిక్ట్. ఒకవేళ చేస్తే 6 hours కూర్చుంటావా, కూర్చోవు కదా. డబుల్ ఇంటర్వ్యూలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇవాళంతా టెస్ట్ మ్యాచ్ ఎవరు చేస్తున్నారు, 2020 అంతే కదా. 2020 మీద వచ్చేసారు ఇప్పుడు మొత్తం. అలాగూ నిజంగా ఒకసారి స్క్రిప్ట్ అడుగుతుంది, ఒకసారి క్రేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు, స్క్రిప్ట్ దాచుకోడు, క్రేజ్ ఎక్స్ప్లైట్ చేసుకుంటాడు. ఓకే, ఈ కంట్రీ జరిగిందా వేరే కంట్రీ షిఫ్ట్ చేస్తాడు కదనే, అదే టైటిల్ ఉంటుంది. 2 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 5 అంటాడు, కంట్రీలో ప్లేస్ మారుస్తుంటాడు, యాక్టర్ మారిపోతుంటాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పేరు మాత్రం వదలడు. చైన్ ఆఫ్ దట్ నేమ్ విల్ బీ దేర్. అది ఈవిల్ డెడ్ అవని, ఎగ్జాసిస్ట్ అవని ఎన్ని సినిమాలు రాలేదు. అలాగా ఫైనల్ డెస్టినేషన్ అని, ఫైనల్ డెస్టినేషన్ ఎన్ని వచ్చాయి సిరీస్లు. అలా మీరు ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్లో అది వాళ్ళకి రెగ్యులర్, వాళ్ళకి కొత్త ఏం కాదు. అది అయిపోయిన సినిమాకి వచ్చిన టిప్పును ఒక లింక్ పెడతాడు, హిట్ అవుతే 2 తీస్తాడు. అలాగే మీకు ఇంగ్లీష్లో చాలా సినిమాలకి 2కి లీడ్ ఇచ్చి తీని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వక, కథ రాక,
ఎక్కడో ఎందుకు ఈ మధ్యన మన తెలుగులో జరిగింది బింబిసారా. హ్మ్. బింబిసారా 2 ఉంటుంది, 2 ఉంటుంది, 2 ఉంటుంది అనుకున్నారు అందరూ. హ్మ్. దాంట్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది క్లైమాక్స్‌లో 2 ఉంటుందంటే. బట్ తీయలే. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్ నాకు దర్శకుడు బాగా క్లోజు. యాహ్! అందులో మీరు చేశారు కదా! విత్ హిస్ పర్మిషనే చెప్తున్నాను. ఆ! ఎందుకంటే అలాగ అంటే ఇప్పటికి ఆ రోజు నేను అడిగిన టైంకి ఆ! కుదరట్లేదు, కథ కూర్చోవట్లేదు అన్నది నాకొచ్చిన ఇన్ఫర్మేషన్. లేకపోతే చేయడానికి సూపర్ హిట్ సినిమా అది. యాహ్! సో, అలా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి కదా! అలా అయితే. హ్మ్. ఏదో చేసేయడం కాదు కదా డబ్బులొచ్చేస్తాయని. రేపేదో టక్కన తట్టొచ్చు. హ్మ్. అప్పుడు బింబిసార 2 రావచ్చు. అది వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అది. దానికి 2 రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. అది వేరే విషయం. కానీ ఆ రోజుకి నేను అడిగిన రోజుకి పెద్దగా కథ కూర్చోవట్లేదు అన్నారు. ఓకే. అంటే ఇట్స్ నాట్ ప్రాపర్‌లీ కమింగ్ ఔట్ ఫర్ ది ఆడియన్. ఎప్పుడైనా ఫర్ ది ఆడియనే కదా! యాహ్! ఏమో డిసప్పాయింట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేసారు. ఓకే. సార్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ సో, ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఉంటుంది అని చెప్పేసి మీ క్యారెక్టర్ వరకు చెప్పేసి డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే 'కేజీఎఫ్' విషయంలో సో, ఫస్ట్ మీ క్యారెక్టర్ ఇది వానరం అని చెప్పేసి చెప్పారు. సో, ఇలా ఉంటుందని చెప్పేసి నీల్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ థియేటర్‌లో కూర్చొని చూసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? అంటే బ చాలా ఇంపార్టెంట్ క్వెషన్ చెప్పాల్సిన ఆన్సర్ చెప్పాల్సిన క్వెషన్ దానికి కొంచెం చిన్న లీడ్ తీసుకుంటా. ఓకే. ఏదో హంబాలేకెళ్ళి నేను చెప్పడానికెళ్ళా హంబాలేకి. యాహ్! చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంత్ కలిసి భోంచేయడం, ఇంచడం, షేర్ చేసుకొని నేను 3 కథలు చెప్పుంటాను ప్రశాంత్ గారు రోజున. సరదాగా ఏవో నా దగ్గర ఉన్నవి. ప్రశాంత్ గారు. ప్రశాంత్ ఊరికే ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఆ! ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పటికి అడుగుతుంటాడు. ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పటికి అడుగుతుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది అని. ఆ! అలా మాట్లాడి ఈవినింగ్ వరకు ఉన్నాం. కలిసే ఉన్నాం. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ హోమ్. అయిపోయింది. దాని తర్వాత వన్ డే ఫోన్ కాల్ కమ్స్. మన రామారావు, మన కైకాల రామారావు, మన చిన్నబాబుని పిలుస్తాం. యాహ్! సత్యనారాయణ గారి అబ్బాయి, కైకాల సత్యనారాయణ గారి హ్మ్. అబ్బాయి. తను హంబాలే వాళ్ళతో ఈస్ టుగెదర్ అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగ కేజీఎఫ్ జరుగుతుంది కదా! కేజీఎఫ్‌లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ తెలుసు. అయ్యో నాకు తెలీదు. అప్పటికి స్టార్ట్ అయ్యి ఒక విధంగా చెప్పాలి దీనిలో వేషం వేస్తే భలే ఉంటుంది అనుకో ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగి సెట్ పడిపోవడం, గొడవలు జరుగుతున్నాయి. అంటే అప్పటికే నేను ఒక 4 సినిమాలు చేస్తున్నాను అప్పుడు. ఓకే సార్. ఈ సినిమాలు ఉంటే బాగుంది గడ్డాలు మనకి గడ్డం పెరిగింది కదా! అంటే అప్పుడే నేను గడ్డం కూడా పెంచా. హ్మ్. 15లో. 14లో మొదలెట్టాను. 15, 16 పెరిగిపోయాను గడ్డం. హ్మ్. కట్ చేస్తే ఫోన్ వచ్చింది. హ్మ్. సరే ఏదో విషయం ఉంటుందిలే, మంచి విషయం ఉంటుందిలే అని చెప్పి తప్పకుండా ఆఫీస్‌కి వస్తే రావాలి రేపు ఎల్లుండి అని చెప్పి వెళ్ళా. కథ మొత్తం చెప్పాడు. హ్మ్. మొత్తం అంటే నా క్యారెక్టర్ 2 అవర్స్ చెప్పుంటాడు. హ్మ్. ప్లస్ కొన్ని ఎపిసోడ్‌లు కూడా చెప్పాడు నాకు. హౌ ఇట్ విల్ బి, హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంటర్‌కట్స్ వస్తాయి కదా! అందుకే యాహ్! చెప్పక తప్పదాయన. దానికేంటి, దీనికేంటి, ఎందుకు ఇవన్నీ చెప్పాడు. ఇంట్రెస్టింగ్‌గానే ఉండింది. బానే ఉంది. బావుంది అనుకున్నాము. అన్నీ బాగుంది. వానరం అని చెప్పాడు. నీ పేరు చెప్పాడు. ఆ వానరం గురించి ఒక అరగంట చెప్పాడు నాకసలు. వానరం అనేవాడు కథ చెప్పకుండా క్యారెక్టరైజేషన్ అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అతను ఏమనుకున్నాడో చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. హ్మ్. అయిపోయింది. అన్నీ చెప్పేసి లాస్ట్‌లో ఒక మాట అన్నాడు. హ్మ్. సార్ మీకు ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కించుకోండి. మీరు స్పాట్‌కొస్తారు కదా! నా లొకేషన్‌కి. ది మూమెంట్ యూ ఎంటర్ ది స్పాట్ యూ విల్ ఫీల్ వాట్ ఐ యామ్ సేయింగ్. హుహు. నేను మీకు చెప్తున్న క్యారెక్టరైజేషను మీకిప్పుడు ఎక్కకపోవచ్చు ఇక్కడ. మీరు నా లొకేషన్‌కి వచ్చినప్పుడు ఎక్కుతుంది మీకు అన్నాడు. ఓకే. దట్ వాస్ లైక్ ఎ ఛాలెంజింగ్. హ్మ్. మనం చిన్న చిన్న మాటలు టక్కన పట్టించుకుంటాం కదా! యాహ్! ఏంటిది ఇప్పుడు నాలో కూడా దర్శకుడు ఉన్నాడు. నేనెప్పుడు అనలేదు ఆ మాట. హ్మ్. ఇతను ఒక మాట అన్నాడంటే దీంట్లో ఏదో డెప్త్ ఉంది అనుకుని ఎక్కడో లాక్ అయిందది. ఓకే. దాని తర్వాత మేనేజర్లు, గీనేజర్లు డేట్లు ఇచ్చారు. కేజీఎఫ్‌లో షూటింగ్ అన్నారు. ఇలాగే ఈవినింగ్ బయలుదేరాను. మధ్యాహ్నం బయలుదేరమన్నారు. బయలుదేరాను. డైరెక్ట్ లొకేషన్ రమ్మన్నారు. హ్మ్. రూమ్‌లో లగేజ్ పెట్టుకొని లొకేషన్ వచ్చేటి కేజీఎఫ్‌లోనే స్టే అన్నారు. 3 అవర్స్, 4 అవర్స్ పడుతుంది బెంగుళూరు నుంచి. వెళ్ళిపోయాను. రూమ్‌కెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం పద అని చెప్పి స్టాఫ్‌ని బయలుదేరిపోయాను. నేను స్టాఫ్ బయలుదేరి కేజీఎఫ్ సెట్‌కెళ్ళాం. హ్మ్. ఎలా ఎంటర్ అవుతుంది అంతకుముందు కేజీఎఫ్ సెట్‌లో నేను షూటింగ్ కూడా చేసున్నాను యాస్ ఎ డైరెక్టర్. సో నాకు కేజీఎఫ్ సెట్ కొత్త ఏం కాదు. ఆ! ఆల్రెడీ నేను షూటింగ్ చేసున్నాను అక్కడ. క్లైమాక్స్ ఫైట్‌లన్నీ చేసున్నా. అలా వెళ్తూ నాకు తెలుసు ఒక కర్వ్ అయిన తర్వాత అలా తిరిగి లోపలికి వెళ్తే కారు అలా వస్తే రైట్ సైడ్‌లో ఉంటుంది. సైనైడ్ మైనింగ్ హిల్. మొత్తం సైనైడ్‌లో ఉండే ఒక పర్టిక్యులర్ ఇది ఆ మట్టిలో కలిసి ఉంటుంది. ఎలిమెంట్ ఏదైనా అసలు. ఉంటుంది. దాన్ని ఎక్కువ మనం ఇన్‌హేల్ చేస్తే అక్కడ ఆ! యూ విల్ గెట్ బ్లడ్. 90% బ్లడ్సే అందరికి లొకేషన్‌లో. అలాగ లోపలికి వెళ్తున్నాము.
రివీల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? చెట్లు గిట్లు ఊరు ఉంటుంది. ఆ ఊరు మధ్య నుంచి అలా వెళ్తే మన కార్లో కూర్చొని మనకి రివీల్ అవుతుంది ఆ కొండ. అంతవరకు కొంచెం కనిపించదు. ఇట్స్ లైక్ ఏ పాత్. నాకు అర్థం కదా. దిగాను, రెడీ అవ్వమన్నారు. బయటకు చూస్తున్నా కుర్చీ వేసుకుని. ఏంది ఇది? మొత్తం కొండ మీద ఉన్నారు ఒక 500-1000 మంది జనం. షూటింగ్ జరుగుతుంది. ఓకే. అసలు నాకు అర్థం కావట్లే. ఏంద్రా బాబు అనుకున్నాను. వెళ్ళి రెడీ అయ్యాను. రెడీ అయ్యి బయటకు వచ్చి పైకి వెళ్దాం సార్, కారులో కానీ నడుచుకెళ్ళాలి అన్నారు. అందరి మధ్యలో నడుచుకెళ్తున్నాను సార్. నాకు బాగా గుర్తుంది. కొండ మీద గుడారాల మధ్యలోంచి నడుచుకుంటే మొత్తం జనం జూనియర్స్ అందరూ డ్రెస్ వేసుకుని లేచి నుంచుని నేను వస్తున్నానని. వాళ్ళందరూ నేను ఎవరో తెలుసు, దర్శకుని తెలుసు కాబట్టి వాళ్ళు దండ పెడుతుంటే ఐ వాజ్ గోయింగ్ ఇంటూ ది ట్రాన్స్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఆనరం దేర్. వాట్ హీ టోల్డ్ డే వన్, ఇట్స్ హ్యాపెనింగ్ దర్. నాకు అలా స్పాట్కి వెళ్ళేసరికి ఏదో షాట్ చేస్తున్నాడు. ఆ నెంబర్ ఆఫ్ టేక్స్ అయ్యేది. అలా నుంచొని ఉన్నాను. నా చేతిలో గన్ కూడా ఉంటుంది, బాగా గుర్తున్నాడు. ఎవరో చెప్పారు, పక్క తిరిగి చూసి అలా వచ్చి ఆయనకు అలవాటు. ఆ రోజు స్టార్ట్ చేసింది ఎండ్ డే వరకు 2 వరకు ఫుల్గా ముట్టి చూస్తాడు నేను. అందులో లోపల కొంచెం ప్యాడింగ్ వేస్తుంటాను. ఆ సినిమాకి నేను కొంచెం బక్క కదా, ఆ క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఉంటుంది. కొంచెం ప్యాడింగ్ వేసి అది వేసుకున్నాడా లేదా ఈ చెమటకి వేసుకోవడానికి చెప్పి నేను డౌట్. రోజు చెక్ చేస్తాడు వచ్చి, నానా పటేకర్ పరిందర చెక్ చేసినట్టు, జాకీ షరాఫ్ గన్ తీసినట్టు అలా చెక్ చేసేసి సూపర్ సార్ ఆ గన్ను తీసేసి పెట్టాడు. ఈ క్యారెక్టర్ గన్ వస్తాడు, సారీ నాదే తప్పు అన్నాడు. అలాగూ స్టార్ట్ అయింది వానరం అనే క్యారెక్టర్. సో అందుకే మీరు ఆ సినిమా చూస్తే అందరూ చిన్న జూనియర్ వెనకాల కూడా ఎక్స్ప్రెషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత కేర్ తీసుకొని బికాస్ ఆ మూడ్లోకి వెళ్ళాం. బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్, సెటప్, కలర్స్, ఇదికి మనకు తెలియకుండా ఆ క్యారెక్టర్స్ వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఏదో నేను వానర్లాగే ఉండిపోయాను అక్కడ. ఓకే, అలా జరిగింది. ఇది చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్పేది వేస్ట్, అందుకు చెప్తున్నాను. మీరు అడిగికి వస్తుంది ఇది బేస్ అంటే స్పాట్లోనే ఐ ఫెల్ట్ సో. కేమ్ టు సినిమా 4 o'clock షోకి వెళ్ళా నేను. మార్నింగ్ 4 o'clock స్పెషల్ షోకి వెళ్ళా. అంటే డేట్ మారిన తర్వాత వేయాలి అక్కడ స్పెషల్ షో అయినా కూడా. పర్మిషన్ ఇస్తే డేట్ అది రిలీజ్ డేట్ రోజే వేయాలి. రిలీజ్ డేట్ ముందు రోజు వేయాలి. అప్పుడు రిలీజ్ డేట్ మారిపోయిందిగా, అప్పుడు రికార్డ్స్ రాంగ్ అవుతుంది. కానీ కర్ణాటకలో ఒకటి ఉంది, స్పెషల్ షో అయినా ఆ రోజే వేయాలి. ఆఫ్టర్ 12 ఎస్ యాజ్ యూ సెడ్. అందుకు 4 o'clock పడింది షో, మార్నింగ్ 4 గంటలకు. అదే హిస్టరీ పడ్డం. ఎందుకంటే అంత టైంలో ఎవరు రారు జనరల్గా. అంత సినిమా ఉంది కానీ క్రేజ్, అంత 4 గంటలకి 3 గంటలకు వచ్చేసే ఆ సినిమాకి ఏంటో మరి. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే నేను అంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, చాలా ఇంటర్వ్యూస్ చెప్పా. రోలర్ కోస్టర్లో కూర్చున్నట్టు ఉంటుంది కేజీఎఫ్. అది ఒక సినిమా ధైర్యంగా చెప్పిన వర్డ్ అది. మీరు అనుకుంటారు వన్స్ కూర్చున్న తర్వాత ఇంకా మీ కంట్రోల్, వాడి కంట్రోల్ ఉండదు. ఆన్ చేసిన తర్వాత మీ కంట్రోల్ ఉండదు, ఇంకా మీరు ట్రావెల్ చేయాల్సిందే ఆ 3 hours అని చెప్పాను. బట్ యూ విల్ ఫీల్ దట్ రోలర్ కోస్టర్ ఫీల్. తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ ఇలా తిప్పుతాడు, స్టేట్కి వెళ్తాడు, ఆప్షన్ ఇదే ఫీలింగ్ ఉంటుంది మీ కేజీఎఫ్ అని చెప్పి నేను ఇంటర్వ్యూలో చెప్పున్నాను. ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయి. బిఫోర్ రిలీజ్ 1 సేమ్ ఫీల్. అందరితో పాటు నేను ట్రావెల్ అయ్యాను అంతే. నేను యాక్ట్ చేసిన విషయం మర్చిపోయాను. నేను ఆనను క్యారెక్టర్ కానీ చూసాను, నేను చేసినట్టు చూడలే. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఏ సినిమా అయినా ఎలా చేశాను, నేను బాగా చేశాను, ఇక్కడ బాగా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ బాగానే చేసామే అనే ఫీలింగ్ ఎప్పుడు చూస్తాం. ఎందుకంటే రంతులు చూడం కదా. అప్పుడు ఆర్ఆర్ గీరారు అన్ని పడితే ఇప్పుడు థియేటర్లో చూస్తున్నాం. మీరు చెప్పినట్టు షోలు ముందు పడట్లే, ఈ ప్రివ్యూలు గివ్యూలు లేవు ఇప్పుడు. సో స్పాట్కి వెళ్ళిన థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మేము చూడాలి. సో జనంతో పాటు చూస్తున్నప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను ఎక్కడ సినిమాలో పని చేయలేదు. ఒక సినిమా మనం ఒక ఆడియన్గా చూస్తున్నట్టు చూసాను నేను సినిమా. ఆ రోలర్ కోస్టర్ ఎక్కాను కూడా. నేను చెప్తూ వచ్చాను, ఫైనల్గా నేనే ఐ ఫెల్ట్ ది సేమ్ రోలర్ కోస్టర్ ఫీల్ ఇన్సైడ్ దిస్. అప్పుడే దిస్ విల్ బి ఏ టాపిక్ అనుకున్నాం. అలాగే వచ్చింది. దట్ వాస్ ది ఫీల్ యాజ్ ఎ ఆడియన్. నేను చూస్తున్నప్పుడు ఐ సా ఇట్ లైక్ అన్ ఆడియన్ ఓన్లీ. జనరల్గా జరగదండి, పనిచేసిన వాళ్ళకి పని చేసినట్టే చూస్తారు. ఆడియన్లో చూడడం అనేది నాకు కేజీఎఫ్లో కుదిరిన సినిమా. మిగతావన్నీ మా చేసామా, కంపేర్ చేసుకుని వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యామా, మనకంటే బెటర్. అందరూ పెద్ద యాక్టర్లే కదా, వాళ్ళ ముందు మనం నిలబడి మన క్లోజ్లు బాగానే ఉన్నాయా, ఛాన్స్ దొరికిందా అలా వేయడానికి, ఇవన్నీ ఇలా చూస్తాం. ఎందుకంటే ఇవాళ చేసింది రేపటికి పాతేగా, అంతే కదా సార్. అలాంటిది ఇవాళ చేసింది 6 నెలల తర్వాత 1 year రిలీజ్ అవుతాయి సినిమాలు. అంటే అప్పటికి ఏం కావాలో 1 year తర్వాత అడ్వాన్స్గా వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు అయిపోయాయి సినిమాలు. ఇప్పుడు అలా కాదు కదా, 1.5 year అవుతున్నాయి ప్రాక్టికల్గా వచ్చరికి. బికాస్ ఆఫ్ సీజీ ఇంకా లేట్ కూడా అవుతున్నాయి.
సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడవుతుందో అప్పుడు చూసే ఆడియన్ మెంటాలిటీని మనసులో పెట్టుకుని ఇవాళ స్క్రిప్ట్ కానీ ఇవాళ పర్ఫార్మెన్స్లు కానీ ఇవాళ చెప్పడం కానీ అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలియదు, సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మనకంటే ఒక వారం ముందు వచ్చి మన చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేసి ఉంటారు, దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు, అలా కూడా జరుగుతున్నాయి. ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్లో కానీ. ఆ సినిమాలు ఈ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో నేను వ్యూస్ తప్పనట్లా, కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను ఏమ్మా బాగున్నావా అని అనుకో, బాగున్నావా అంటేనే కదా రాక్షసుడు. అరే వాయిస్ ఇరిటేటింగ్ ఉంది అంటే రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసులాగే ఉండాలి. బయట అక్షం తీసుకుంటావా, ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు, మా స్వామి ఇట్రా తీసుకో అంటాం. క్యారెక్టర్ బట్టి పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేను ఉన్నాను నేనే బందర ఇల్లి ఒప్ప మాత్ర సాయితానే అని కేజీఎఫ్లో చేశాను. అది నా వాయిస్ కాదుగా, నా వాయిస్ ఇది కదా. అది ఎక్కింది బాగుంది, ఇది ఎక్కడ ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే, క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. సెకండ్ ఏంటంటే ఒరిజినల్ సెకండ్ ఎలా ఉండేవాడు ఎవరు చూడాల, కానీ సెకండ్ అనేసరికి ఆ పార్టికల్కి పితుహో అని ఆ పర్ఫార్మెన్స్ చేస్తేనే సెకండ్ రైట్ కదా. రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప, కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవి పాట అంటే ఇంద్ర అని చూసాం, ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అది చెత్తని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనౌన్స్ చేయడమే కదా. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనౌన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిలిం ఆడియన్ టు రిపీట్ టు సీ ది ఫిలిం. మీ విషయంలో ఇంకొక ఆ మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, అఖండ మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్, లిటరలీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్తో మీరు చెప్పడం కానీ అమ్మా నేను పలికితే భూతాలే పలుకుతాయి, అదే ఎగ్జాక్ట్లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటాను. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్, అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు మనిషి కాదు శివుడు అనే అవునవును నాకు కరెక్ట్ రావట్లేదు. అరవై అయిపోయింది కదా, అయిపోయింది. 2 కూడా ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే 1 కంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసిక్లీ కాంతారా వస్తుంది, మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. అఖండ 2 అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇవి ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు, అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్త. అది బోయపాటి గారు చెప్పాలా, చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరు కాంబినేషన్, బాలన్నయ్యదేను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పూనకమే థియేటర్లో చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం బాగుంటాయి. అంటే 1980sలో ఆ టైంలో ఖైదీ సినిమా చూసేటప్పుడు మీకు వచ్చిన ఆ ఫీల్ ఇప్పుడు మళ్ళీ విశ్వాంబరావులో చిరంజీవి గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఆజ్కా గుండరాజ్ అంతా నేను కెమెరా అసిస్టెంట్ అన్నయ్యతో. ఏ మూవీకి సార్? ఆజ్కా గుండరాజ్ అని మన హిందీ జెంటిల్మెన్ హిందీ. ఓకే, జెంటిల్మెన్ హిందీ ఆజ్కా గుండరాజ్. గ్యాంగ్ లీడర్ హిందీ, సారీ గ్యాంగ్ లీడర్ ఓకే, ఎన్ఎన్సిపి డైరెక్షన్లో. అంతేనా? అంతే. ఎన్ఎన్సిపి గారి డైరెక్షన్లో జరిగిందంటే తేజాబ్ చూశారు కదా, ఆయన డైరెక్షన్లో పిఎస్ ప్రకాష్ గారి కెమెరా, నేను ఆపరేట్గా చేశాను ఆ సినిమాకి. ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు, అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం, ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో, టు బి ఫ్రాంక్ విత్, అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను, ఎందుకు నేను యాక్టర్గా చెప్పలేదు, ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది
అన్నయ్యతో అన్ని అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్లో. వేషం ఇది నేను చెప్పేది తర్వాత లైమ్ లైట్కి వచ్చిన ఆర్టిస్టులే, సార్. లైమ్ లైట్లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే వాళ్ళు ఉంటుంది చిన్నదైనా. అలాగూ సడన్గా నాకు మన వశిష్ఠ ఫోన్ చేసి ఇలాగూ గురుజీ వేషం ఇది, గురుజీని పిలుస్తున్నాను వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకు అప్పటికి ఆ హీరో చెప్పట్లే, ఎవరు మెగాస్టార్. ఫస్టే ఐ వాస్ థ్రిల్డ్ అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ నా ఎంట్రీ ఒకేసారి లొకేషన్లో. ఇది షెడ్యూల్ కూడా బిగినింగే, సినిమా బిగినింగ్ మాతోనే స్టార్ట్ అయింది. ఓకే. వెళ్తే ఆ క్యారెక్టర్ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతుంది వర్క్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్స్టాండింగ్ కానీ స్పాట్లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే, రజనీ సార్ దగ్గర కూడా ఇంత కూడా అసలు ఏంటో మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. నాకు మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్లో అని, ఎందుకంటే అలా ఉంటారు ఆయన. అన్నయ్య కూడా అంతే, బాలన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు హరిహర వీరమలు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది అక్కడ కూడా. టు బీ ఫ్రాంక్ అండి, స్పాట్ ఆయన ఎంటర్ అయినంత వరకే మేము డెప్యూటీజంలో చూసామని ఆయన. అంటే ఆ హోదా కానీ ఇది కానీ ఎందుకు ఉంటుంది కదా, ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు గీలీసులు జనం కార్స్ పిఎస్లు గీఎస్లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానోన్ దగ్గర ఉంటాం కదా ఆర్టిస్టులుగా, మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్లో, మేము క్యానోన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం, ఆయన వస్తున్నప్పుడు చూస్తాం కదా క్యారవన్ నుంచి. అదే ఆయన రెడీ అయిపోయి క్యారవన్ దూరంగా ఉంటుంది, వెళ్ళిపోయి క్యారవన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇట్టుంటారు పోలీసులు అందరూ. ఆయన కొంచెం క్యారవన్ అక్కడ వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా, అస్సలు అలాంటివి ఏమీ లేదండి. నాట్ ఓన్లీ యాక్టర్స్, మా వరకు రారు, ఎందుకంటే మేము మేకప్లు గీపులు ఉంటాం. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లం లేదు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా. లైక్ అంతకుముందు ఎలా అయినా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారు, నిజం చెప్పండి అంతకంటే సింపుల్గా వచ్చేసి వెళ్ళిపోయారు. దానికంటే సింపుల్గా తీసుకెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చి. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. ఇది గవర్నెన్స్ లేకపోతే ఏం అసలు లోపల నేను చూడలే. ఏది ఉంటే బాబు ఆయన చేసుకునేవారు కాదు. వెళ్ళి చిన్న టెంట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్లతో మాట్లాడారు. బయట వరకు వచ్చారు, బయటకు వస్తే మా అందరితో మాట్లాడేవారు, మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్, ఏదైనా సమస్యలు ఉంటే బయటే, అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్ లో. సో సినిమా అనేది లాగా. అవును అంతే కదా, ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్గా ఉండాలి, మేము కంఫర్టబుల్గా ఉండాలి. మేము కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్గా చేసుకోవాలి మేము. ఎందుకంటే టోటల్గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ మీరే నేనే. బట్ అక్కడ అలా కాదు కదా, నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లో. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ పర్ఫామ్ చేయాలి, యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపించకూడదు, వెనకాల ఉండే ఇవన్నీ కనిపించకూడదు. జనరల్గా కనిపిస్తాయి మనకైతే. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చూడంగానే ఓ డెప్యూటీ సీఎం ఇది అని మనకి మనిషి జనరల్ మనిషి అని కనిపిస్తుంది. బట్ ఆయన బిహేవియర్లో దేంట్లో ఎక్కడ కనిపించదు. అలాగే ఈ బిహేవియర్ ఉండింది, చాలా బాగుండింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ కంఫర్ట్ అండి, వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ దిస్. నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు, బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్. పెద్దవాళ్ళు అయితే మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్గా, ఎందుకంటే అందరు ఎవ్రీబడి నోస్ మీ పర్సనలీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బాగానే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. అందులో ఈ మంత్లో రిలీజ్ అవుతున్న కూలీ మూవీ, అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? సో ఎలా ఉండబోతుందన్న లోకి గారి మ్యాజిక్? అంటే ఎలా చెప్పాలి అంటే, ఒక ఫుల్ ఫామ్లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా మన అందరి కళ్ళు ఉంటుందో, ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకి గారి మీద, లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారల్లీ బాక్స్ ఆఫీస్ని దద్దరిస్తూ వస్తున్నాడు ఒకవైపు. ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ పాన్. దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు.
ముందు రో చూస్తే Yeah. స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున గారు. నాగార్జున గారు కింగ్, దాని పక్కన మా శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర Yeah. కర్ణాటక నుంచి, ఆ పక్కన మన అమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఇలాగో ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్. వాట్ ఈ సెడ్ వాస్ రైట్. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. Yeah. మన ఎంతసేపు ముంబై, మనం నార్త్ అనేసరికి ముంబై ఒకటి లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10 నుంచి 12, 13 స్టేట్లు ఓపెన్ అయ్యింది. బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగున్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్లో ఆల్రెడీ తెలుగు అయితే ఒక థియేటర్ అయితే, ముంబై హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్. దానికి బేస్ ఎంత స్ట్రాంగ్గా పడాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ కూడా కన్విన్స్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. మా కంపారిజన్లు అన్నీ వస్తూ ఉంటాయి, జనరల్గా జరుగుతాయి అవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద రేంజ్ హీరోలే. ఉపేంద్ర గారు పెద్ద హీరో అక్కడ. శోభిన్ ఆల్సో బిగ్ 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 ఆయన వేషాలు, ఆయన హీరో, ఆయన వచ్చేసిన ఆఫ్టర్ బాయ్స్. తర్వాత నాగార్జున గారు కానీ, కింగు నాగార్జున గారు అయితే, అన్నయ్య అయితే సూపర్ హిట్లు ఇస్తూనే ఉంటారు మనకి రెగ్యులర్గా. ఒక ప్లస్ ఆయనకి సంబంధం లేని ఒక యాక్టర్ చేశారు ఓకే, టోటల్గా. సో చూస్తారు మీరు, ఎలాగో ఆల్రెడీ చూపించడం మొదలెట్టారు వాళ్ళు టీజర్లు, ట్రైలర్లో. నెక్స్ట్ మీరు సినిమాలు చూస్తారు 2 గంటల సేపులో. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది, మీరు ఎలా అంటే విలన్ సైడా లేకపోతే రజనీకాంత్ గారి చెప్పకుండా side నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదని. ఆ? నేను ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంత ఈజీ చెప్పేస్తా, చెప్పకూడదని ఇన్ని చెప్తున్నాను పాయింట్లు. కానీ బయట కూలీ గురించే చెప్తున్నాను, ఎక్కడి బాగా దాటలేదు నేను. కూలీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నాను. యా, అలాంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లొకేషన్ అండి. అలాగే ఇంకా రజనీకాంత్ ఆయన అంతే. ఎందుకంటే నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పాలి ఆయన గురించి చెప్పడం మొదలెడితే. ఇలాగా అరగంట, 30 గంట, గంట కాదు, ఓకే, వెబ్ సిరీస్ లాగా నాది. మీరు ఇంటర్వ్యూ రోజు పొద్దునే వచ్చి తీసుకుంటుంటే ఆయన గురించి చెప్పుకుంటూనే వెళ్ళచ్చు. అంత ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. వీ గెయిన్డ్ జస్ట్ సీయింగ్ హిమ్. ఏమీ లేదు, ఆయన పిలిచి మాకు అడ్వైసులు చేయలేదు, మాకు పిలిచి ఆయన ఏమీ నేర్పించలేదు, ఏమీ లేదు. ఆయన వచ్చాడు, ఆయన వర్క్ చేసి ఆయన వెళ్ళాడు. దాంట్లోనే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక 100 పాయింట్లు నేర్చుకున్నా. యాక్టర్గా మాత్రమే ఇలా నేను చేసిన తక్కువ వర్క్లు, ఆయనతో ఉండే స్క్రీన్ ప్లేస్ తక్కువే. అలాంటిది ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు, వితౌట్ టెలింగ్ అస్. నేర్చుకోండి అని చెప్పకుండా ఆయన చేస్తల్లోనే మాకు నేర్పించు, అర్థమైపోతుంది. నాకైతే నేర్పించినాయి. నాకైతే అర్థమైంది చాలా. ఒక యాక్టర్ ఎలా బిహేవ్, ఎలా ఉండాలి, అసలు ఏంటి. అలాగూ వీళ్ళంత కాంబినేషన్ చేశారంటే ఎవరెంతసేపు ఉన్నాం, ఎవరేం ఉన్నాం కాదు, ఉండడమే గ్రేటు. బయట నుంచి ఎంతమంది లోపల ఉండాలని ట్రై చేస్తున్నారు, అలాంటిది మేము లోపల నుండి బయట వాళ్ళు చూస్తున్నాం కాబట్టి అమ్మా. ఎందుకంటే క్రికెట్ కూడా ఉంది అది. 14లో ఉండడం గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉండడం గ్రేట్ అంటాను. టీంలో ఉంటే గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉంటేనే గ్రేట్. ఎందుకంటే అప్పుడే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అయితే మీరు ప్లేయింగ్ 11లో ఉన్నారనమాట కూలీలో. ప్లేయింగ్ 11లో ఉన్నాం కదా, లేకపోతే మనకు ఫోటో కూడా రాకుండా ఉంటుంది కదా. సో సినిమాలో ఉన్నాను కన్ఫర్మ్, డౌట్ లేదు దాంట్లో. లక్కీగా ట్రైలర్లో అక్కడక్కడ 2 చోట్ల కనిపించాము కాబట్టి డౌట్ లేదు. కాకపోతే నేను చూశాను, నాకు ఆల్మోస్ట్ డబ్బింగ్ కూడా చెప్పాను. ప్లస్ నాకు లొకేషన్లో, ఎందుకంటే ఒకే లొకేషన్ చాలా వరకు జరుగుతుంటుంది మా బ్యాక్ డ్రాప్ అంతా. అందులో నేను లేకపోయినా స్పాట్లో ఉండేవాళ్ళం ఎక్కువ. ఎందుకంటే మార్నింగ్ ఓ సీన్, మధ్యాహ్నం ఈవినింగ్ ఓ సీన్, అంటే మధ్యలో సీన్ చేస్తుంటారు, మధ్యలో వెళ్తుంటాం వస్తుంటాం కాబట్టి మనకు కొంచెం తంతులు తెలుసు. రామాయణంలో ఉడత మర్చిపోతారు ఎవరైనా? అలాగూ
కూలీలో ఒక క్లోజ్ పడిన ఆర్టిస్ట్ కూడా గుర్తుంటాడు. ఓకే. అది మాత్రం నేను కన్ఫర్మ్ చెప్పాలి. స్క్రిప్ట్ కూడా అలాంటిది. ఆ క్లోజ్ వాడికి పడింది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక క్లోజే ఉంటుంది సినిమాలో, కానీ ఆ క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలా లాక్ చేసి ఉంటారు స్క్రిప్ట్ వైజ్ లోకేష్ కనగరాజు గారు. టెరిఫిక్ ఆ విషయంలో మాత్రం. ఓకే. అలాగూ 2.5 hours అటెన్షన్లో కూర్చోబెట్టే సినిమా. సార్ మీ బ్రదర్స్ అందరిది కూడా వాయిస్ మాత్రం దట్ వాస్ ఎక్స్ట్రీమ్ ఎపిక్. ఇంకా ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్దగా డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ తయారు అంటే పెట్టచ్చేమో అన్నట్టుంటారు. సార్ ఈ డబ్బింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా, రీసెంట్గా మీరు ముఫాసాకి చెప్పిన డబ్బింగ్ ఆ వీడియో కూడా చాలా బాగా అనిపించింది సార్. అది ఏంటంటే గూస్ బంప్స్ అంటారు చూసారా, అది వచ్చేటప్పుడు చెప్పేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కూడా మీరు చెప్తూ చెప్పారు చూసారా, నైస్ సార్. మీరు ఆ డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేశారా యానిమేషన్కి చెప్పేటప్పుడు అండ్ దీనికి నార్మల్ మూవీస్కి చెప్పేటప్పుడు? క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ అండి. క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ. నేనేంటంటే ఇప్పుడు యానిమల్స్, ఇప్పుడు నేను జనరల్ లైన్కి చెప్పుంటాను, వైట్ లైన్కి, కిరాస్కి ఇప్పుడు మనిషి అనుకోండి, ఇక్కడ మ్యాచ్ బికాస్ ఇట్స్ హ్యూమన్ వాయిస్. వర్డ్స్ వాయిస్ అన్నది హ్యూమన్దే కదా, అది ఫనీగా ఉండకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ ఏంటి, పిల్లలు ఆడుకుంటుంటారు డైలాగులు చెప్పుకుంటూ, అలా ఉండకూడదు. నిజంగా నువ్వు లైన్ మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నా, లైన్లా మాట్లాడాలి. లైన్ గర్జిస్తున్నావు, ఇక్కడ కనిపించేదంతా నాదే, దట్స్ ది వే, ఇక్కడ కనిపించేదంతా నాదే. నేను అలా చెప్పలే, మీరు ఇంటర్వ్యూ కూడా అది అదే, సారీ బయటలో కూడా అదే చెప్పుంటాను. లైన్లా చెప్పాలి. ఇట్స్ రెగ్యులర్గా చెప్తే ఎక్కదు, ఉంటుంది. యానిమేషన్ ఫిల్మ్స్ ఉంటాయి, అవి కూడా ఈజీ చెప్పాను. యానిమేటెడ్ వీళ్ళు లైవ్, ఇప్పుడు సీజీలో లైవ్ లైన్ చేశారు వీళ్ళు. వీళ్ళు ఏదో కార్టూన్ లైన్ చేయలేదు కదా. కార్టూన్ లైన్ చేస్తే మనం మామూలు రెగ్యులర్ ఎలా చెప్పినా ఎక్కేస్తుంది. లైన్ మన టీవీలో వస్తుంటాయి చిన్నపిల్లలు, అదే వస్తుంటాయి, అలా చెప్పేయచ్చు. నేను వస్తాను, మీ అందరూ ఆ చెట్టు కింద రండి అనసింహని చెప్పింది అంటే అలా చెప్పేయచ్చు. ఇక్కడ అలా కాదు కదా, దే ఆర్ షోయింగ్ ది ఒరిజినల్ లయన్ ని వాళ్ళు ఒరిజినల్ క్యాప్చర్ చేసి దాన్ని సీజీ చేసి దాన్ని మళ్ళీ అది మాట్లాడినట్టు దానికి లిప్ లాగి అన్ని చేసి కూర్చోబెట్టినప్పుడు నేను కనిపించేదంతా నా రాజ్యమే, నేనే దీనికి రాజుని అంటే ఎక్కదు. నా ఫీలింగ్ అదే. ఓకే. చిన్న అది అంటుంది కదా, దాంట్లో మధ్యలో ఎలా చెప్పాలి నా ఫీలింగ్. ఇక్కడ కనిపించేదంతా నా రాజ్యమే, అలా. అప్పుడు ఏంటంటే ఏమో లైన్ మాట్లాడిందేమో అనుకోవాలనే ఆడియన్స్, అంత ఇంకేం లేదు. ఓకే. సో ఇట్స్ లైక్ దట్ అండి, అంతే. ఇప్పుడు వాయిస్ ఎందుకు ఉంటుందో చాలా మందికి ఉంటుంది వాయిస్, కాకపోతే మ్యాచింగ్ ది పర్ఫార్మెన్స్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏంటంటే మేము చేసేది, మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాకు వాయిస్ ఉంది కాదని త్రో చేసాము, చేసేస్తే బాగుండదు. ఎందుకంటే వాయిస్ సపరేట్గాను అది సపరేట్గానే ఉంటుంది. అదే ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్ట్ మన వాయిస్ అంటే యాక్టర్కి దగ్గరగా ఉండి మనం వాయిస్ వద్దనే కదా మనం పెట్టారు, మన వాయిస్ ఓపెన్ చేయడం. ఓకే. ఇట్స్ లైక్ దట్. అంటే మన వాయిస్ని కొంచెం ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా మన వాయిస్ కూర్చోపెట్టేస్తే డెఫినెట్లీ వీ హెవ్ డన్ ఏ గుడ్ జాబ్ అండి. అట్టే ఉంటుంది అది ఎవరైనా. సార్ ప్రేక్షకులందరికీ మీరు యాక్టర్తో పాటు డైరెక్టర్గా కూడా బాగా తెలుసు. మళ్ళీ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారా? అంటే ఆపేలేదు డైరెక్షన్ని, అంటే ఈసారి మళ్ళీ ఏమన్నా ఇంటర్వెల్ బ్రేక్లు ఏమైనా ఉంటాయా? ఆపేలేదు, ఇంటర్వెల్ మళ్ళీ ఓకే డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఐ వాంట్ టు డూ ఐఎమ్ డూయింగ్ ఆర్ టు సర్వైవల్, అలాంటివి కాదండి. ఇక్కడ నేను ఎప్పుడో 16-17 years బ్యాక్, ఆల్మోస్ట్ 17 years, ఇంకా కొంచెం ఎక్కువ అయింది. అక్కడ కూడా చిన్న గ్యాప్లు వచ్చి ఒక 20 ఏళ్ళ క్రితం అనుకున్న స్క్రిప్ట్ని ఒక 16 ఏళ్ళ క్రితం మళ్ళీ రీడూ స్టార్ట్ చేసాం. దాని మీద రీసెర్చ్లు కానీ అది కానీ చేసుకుంటూ వచ్చాం.
అది ఇప్పుడు కొలికంటే మధ్యలో బికాస్ ఆఫ్ నేను బిజీ అయిపోవడం చేస్తామా చేయమా డౌట్లో మళ్ళీ ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే కదా బికాస్ యూ షుడ్ రీసెర్చ్ అంటే ఇట్స్ నాట్ జోక్ కదా అగైన్ యూ షుడ్ స్పెండ్ మనీ సమ్ పీపుల్ విల్ బీ దర్ దే షుడ్ గో అక్కడికి అంతా వెళ్ళి అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని రావాలా టైం పట్టేస్తుంది ఒకసారి 1 day అయిపోతుంది ఒకసారి 1 month అయినా అవ్వదు Yeah. ఫ్యామిలీ ట్రీస్ దొరకడం అప్పుడు ఆ క్యారెక్టర్లో మనుషులు ఇట్స్ ఎపిక్ ఎవ్రీబడి నోన్ స్క్రిప్టే కాకపోతే మోర్ అథెంటిక్గా చేయాలని చెప్పి వి రీచ్ ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డన్ 90% 95% అయిపోయింది ఇంకో 5% చేసిన తర్వాత ఐ విల్ గో ఫర్ ఏ ప్రింటెడ్ వర్షన్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఐ వాంట్ డూ ది ప్రీవ్యూస్ ఆల్సో ఓకే. ప్రీ విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే బాగుంటుంది ఇలాంటి స్క్రిప్ట్ చేసుకుంటే బెటర్ సో అది కూడా చేసేద్దాం అప్పుడు ఐ వాంట్ టు గో ఫర్ ది గోల్ అంటే ఆ రోజు ఎవరు చేస్తారు ఏం చేస్తారు అసలు ఎవరినది ఇంకా నేను దానికి వెళ్ళలేదు ఎందుకంటే అందరూ నా వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళే ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే నాకు పెద్దగా నాకు వెళ్ళి కూర్చొని కథ చెప్పడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు రైట్ ఇదేదో మళ్ళీ కమర్షియల్ లేకపోతే ఏదో డైరెక్టర్గా నిలబడాలో లేకపోతే ఇంకోటని కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నది చేస్తే అథెంటిక్గా చేయాలనుకున్నాం అదే అథెంటిక్గా వచ్చింది స్క్రిప్ట్ అంటే ఒరిజినలే మనం అనుకున్నట్టే ఉంది జరిగింది దాన్ని కొంచెం అటు ఇటు చేసి దాన్ని క్లుప్తం చేసుకుని మన సినిమాటిక్ రెడీ చేసుకుంటూ వచ్చాం ఓకే. అండ్ ఒక 18 ఎండ్ నుంచి 19 వరకు జరిగే ఒక కథ ఓకే. సో పాన్ ఇండియా స్టోరీ వచ్చింది అంటే నేను అవేం చూడట్లేదండి ఇట్స్ హిస్టరీ స్టోరీ ఇట్స్ హిస్టరీ ఓకే. ఐఎమ్ డూయింగ్ ఇట్ నా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా అవుతుందేమో తెలియదు ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ సచ్ అ కైండ్ ఆఫ్ థింగ్ ఓకే. బట్ ఐ వాంట్ టు టెల్ ది వరల్డ్ వాట్ రియల్లీ హూ హీ ఈస్ అన్నది కదా సార్ 2013లో 2 మూవీస్ అనేది కూడా రిలీజ్ అయ్యాయి యాజ్ అ డైరెక్టర్గా మీరు చేసిన తర్వాత. సో ఆ తర్వాత అదొక ఇంటర్వెల్ బ్రేక్ అనేది తీసుకొని దెన్ యాక్టింగ్ వైపు అనేది కూడా వచ్చారు. సో కేజీఎఫ్లో కనిపించేది రియల్ గడ్డమా లేకపోతే ఎలా సార్ అది? కేజీఎఫ్ నుంచి మీరు ఇప్పుడు నేను రేపు రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని గడ్డంతోనే ఉంటాయి మీరు ఇప్పుడు ఇంకో నాకు తెలిసి ఇంకో 5-6 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేవాళ్ళు ఉన్నాయి Yeah. అన్ని గడ్డంతోనే ఉంటాయి అన్ని ఒరిజినల్ గడ్డం ఒరిజినల్ జుట్టు ఇంతవరకు గడ్డం ఉండేది నాకు దాన్నే మేనేజ్ చేసుకుని కొంచెం ఇలా మేనేజ్ హరిహర విరమలు ఇంత ఉంటుంది Yeah. విశ్వంబర్ అయితే అసలు టోటల్గా ఇంతవరకు ఉంటుంది కొన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసాం దానికి ఓకే. ఒరిజినల్తో పాటు ఎక్స్టెన్షన్స్ చేసాం లక్కీగా అన్ని జీరో చేసుకొని అమ్మ అయిపోయి అన్ని కమిట్మెంట్స్ అయిపోయాయని చెప్పిన టైంలో ఏంటి మారుతున్న టైంలో లక్కీగా నాకు ఫోన్ కాల్ వస్తుంది తీస్తే మన రాజ్ కుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కదా కన్నడలో ఆయన ఓన్ బ్యానరు వాళ్ళ మిస్సెస్ పేరు మీద గీతా పిక్చర్స్ అని దాని మీద అబ్బార్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నారు వాళ్ళ సిస్టర్ కొడుకు హీరోగా ఆల్రెడీ 2 సినిమా ముందు సినిమా మధ్య హిట్ అయింది 2022లో అనుకుంటా ఇది సెకండ్ ఫిల్మ్ అబ్బాయికి ఓకే. తీరన్ రామ్ కుమార్ అని చెప్పి వాళ్ళ నాన్న కూడా పెద్ద యాక్టర్ అక్కడ రామ్ కుమార్ అని చాలా పెద్ద హీరోగా చేసిన వారు వాళ్ళ అబ్బాయి అంటే రాజ్ కుమార్ గారి కూతురి కొడుకు ఓకే. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఒక మైనాలో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా త్రూఅవుట్ హీరోలా ఉంటాడు నిలబెడతాడు సినిమా అలాంటి ఒక ఎస్పీ క్యారెక్టర్ అది వాళ్ళిద్దరు ముగ్గురు అనుకొని అన్న శివన్న కూడా ఉండిందేమో మనసు చేయాలని నాకు తెలియదు బట్ అలా అనుకున్నది టక్కని నేను చేస్తే బాగుంటుందని చెప్పి ఓన్లీ థింగ్ హర్డిల్ వాస్ మై బియర్డ్ అండ్ ఓకే. ఇది అందుకు చేయరేమో అయినా అడిగి చూడండి తప్పలేదు అన్నారట శివన్న అప్పుడు ఫోన్ చేసి అడిగితే ఒకసారి కథ వింటాను అన్నాను పక్కన పెట్టండి నాకు ఆ జుట్టును గడ్డం ఉన్న జుట్టు కథ విన్నాం అన్నాను కథ విన్నాను కథ వింటే నాకు ఇమ్మీడియట్గా థాట్ ఆఫ్ డూయింగ్ దట్ క్యారెక్టర్ సరే ఎందుకంటే దేనికైనా ఒక బ్రేక్ కావాలిగా ఇది ఎక్కువ అయిపోయి ఈ మధ్య బట్ దీనివల్ల నేను చాలా సినిమాలు కూడా వదిలేశాను టు బి ఫ్రాంక్ చాలా సినిమాలు వదిలేశాను వచ్చి వదిలి ఉన్నాయి అనుకుని వాళ్ళే పిలవకుండా ఆడకుండా మానేస్తారు నేను అనుకున్నా అయిపోయి కానీ కుదరలేదు గడ్డం అంటే అయ్యో కుదరదు అందుకే ఫోన్ కూడా చేయలేదు అనుకో చూడు పేరు ఉంటుంది అని జరిగినవి కూడా ఉన్నాయి చాలా నేను అనుకున్నాను ఎట్లా ఒక 12 years 13 years 2014 నుంచి 25 వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ 11 years అంతకుముందు గడ్డం ఉంటుంది ఎప్పుడు గడ్డం అయ్యప్పంటే గడ్డం ఏజ్లో ఆ గడ్డం ఉండేది అలా 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 నల్లగడ్డం పిలిచేవారు నన్ను ఇళయరాజా గారు నల్లగడ్డం ఇట్లా అలాగూ తమాషా ఏంటంటే లక్కీగా రిలీజ్ అయిపోయినావు రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పొచ్చు ధైర్యంగా ప్లీజ్ కాదు
ఏమైందంటే అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి తీసేసాను. ఓకే. తీసేసాను, వెళ్ళాను. ఒక 3 డేస్ షెడ్యూల్ ఉండింది. బెంగుళూరు చేసుకొని వచ్చేసాను. ఏ మూవీ? ఇది ఇప్పుడు నేను చెప్పిన ఓకే. పబ్బారు. పబ్బర్. అంటే పోలీస్ ఆఫీసర్. వచ్చాను. కాదు, షూటింగ్ వెళ్ళే ముందు ఇక్కడ తీసా మొత్తం. ట్రిమ్ ఓకే. చేసి గిమ్ చేసి మొత్తం హ్యాపీగా అంత ఇంత ఉండేది కదా హెయిర్. Yeah. పోలీస్ ఆఫీసర్ బాగున్నాం అంటే చిన్న కావాలి డైరెక్టర్. డిస్టర్బ్డ్ 1-2 డేస్ షేవ్ చేయని ఒక పోలీస్ ఆఫీసర్. అది కావాలంటే ఫుల్ 1 డే ట్రిమ్ చేసేసాం. హెయిర్ కట్ ఏమో పోలీస్ కట్ చేసేసాం. మన బయటకు వచ్చి ఏంటి ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది అని చెప్పి చూస్తే హలో అంటే రన్నింగ్ సినిమా డేట్లు చెప్తున్నారు. ఏ సినిమా అన్న? ఏ సినిమా ప్లీజ్? నా పరిస్థితి ఆలోచించండి. జోక్ చేస్తున్నారా ఏం నాకు అర్థం కాలేదు. ఏంటి అయిపోయింది అన్నారు కదా అంటే కాదు ప్యాచర్కి వచ్చింది. అయ్యా. ఇదే అనుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్కి ఇంకో ఫోను వాళ్ళు కూడా అదే అంటారు. ప్యాచ్ వర్క్ అంటారు, ఇంపార్టెంట్ సీన్ అంటారు, హెవీ డైలాగ్స్ అంటారు. మరి ఎలా మేనేజ్ చేశారు? అయిపోయాను అనుకున్నాను. అంటే ఆ. అంటే ఏమవుతుందంటే చిన్న డిస్టర్బెన్సేగా. యా. ఇప్పుడు డైరెక్టర్ టక్కన లేదండి గడ్డం అన్న షాక్ ఉంటుందిగా. ఎస్. రన్నింగ్లో ఉన్నాం కదా అంటారుగా. లక్కీగా వాళ్ళు అర్థం చేసుకొని లేట్లో అవ్వడం వాటి వల్ల వీటి వల్ల అనుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకా తీసేసాను. నేను అదే అన్నాను, తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత డిస్కషన్ పెట్టినా వేస్ట్ రా స్వామి. తీసేసాను, ఇప్పుడు ఏం చేయలేదు, రాదు, వెయిట్ చేయలేరు కదా. అది రావాలి, కొన్ని నెలలు పడుతుంది, అంత రాదు కదా. ఆల్టర్నేటివ్ నేను వచ్చి నుంచుంటాను స్పాట్లో, మీకు ఎందుకు, మీకు అడిగారు కదా నేను ఇస్తాను, వదిలేండి అన్న. ఓకే. నా స్టాఫ్ని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ముంబైకి పంపించి రెడీ చేయించి వెళ్ళి నేను కారు దిగి లోపలికి వెళ్తున్నాడు నమ్మకం లేదు వాళ్ళకి. ఓకే. పీకేసిన కోడ్లో వచ్చాడని డిస్కషన్ కూడా అయింది బయట. మనం ఏవో అలా అనుకున్నాం, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన అయిపోయాం. వెళ్ళి 2 అవర్స్ రెడీ బయటకు వస్తే సినిమా కెమెరామెన్ వెళ్ళి మాట్లాడుతున్నాను. ఆయనకి ఐడియా లేదు ఇది టోటల్ ఇన్సిడెంట్. అందరికి తెలుసు డైరెక్టర్ దగ్గర నుంచి. సినిమా కెమెరామెన్ మామూలుగా మాట్లాడేస్తున్నాడు నాతో. నేను మాట్లాడి 2 మంత్స్ మాట్లాడి కనబడలే. ఫైనల్గా ఐడియా వచ్చిందా అంటే అవును సొన్నాంగ మా కేరళ మళ్ళీ బట్ మీరు రాసేది ఉన్నాను బాబు మొత్తం పెట్టింది రాను. ఇంపాసిబుల్ సార్, కనపడలేదు, ఇంపాసిబుల్ అన్నారు అందరు యూనిట్ మొత్తం అదే అన్నారు. సూపర్. అందరూ వచ్చి టచ్ కూడా చేయడం ఆర్టిస్ట్ కూడా. హౌ ఇట్ మ్యాచ్ సో పర్ఫెక్ట్లీ. లక్కీ దేవుడు దేవాల కూర్చుని నా టైం బాగుంది అనుకున్నాను, అంత ఇంకేం లేదు. నాకు తెలియదు కదా ఇలా అవుతుందని. అలాగూ లక్కీగా ఏంటంటే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చింది అంటే ఇప్పుడు చేస్తున్న లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రిపీట్ అయినా కూడా నాకు సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను మనం లుక్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడైతే మ్యాచ్ చేయగలిగామో సేమ్ది ఇది ఫ్రెషే కదా అవుతుంది. మన ఏం పెడితే అదే కదా. దీంట్లో అడ్వాంటేజ్ కింద పాస్ అయిపోయాం. లక్కీగా ఏంటంటే అటు ఇటు 2 పడవల్లో చేసుకోవచ్చు. డాక్టర్ పోలీస్ ఆఫీసర్ రెడీ, మాంత్రుడు స్వామీజీ రెడీ. కంపెనీ స్కూలీనా ఏంటది ఆ సినిమా? అలా కాల్ వచ్చిన సినిమా అంటే రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ కూడా అయిపోయింది సినిమా చెప్పా. కింగ్డమ్ కనిపెట్టారు ఎక్కడ నన్ను. మెయిన్ ఎపిసోడ్ మొత్తం నేను వేసుకుంది. ఏది ఒరిజినల్ గా సినిమా అంత 90%, బట్ ఒక ఇంపార్టెంట్ సీను నాది కాదు. కానీ ఎవరు ఏ సీన్ కూడా కనపెట్టలేదు చెప్తాను. అంటే లక్కీగా కుదిరేసింది. ఆ లుక్ అలా ఉండడం వల్ల కుదిరిందా, లేకపోతే మంది అడ్వాంటేజ్ అయిందా, కొంచెం కోన ఫేస్ వాటి వల్ల అది సపరేట్గా తెలియలేదు. లేకపోతే అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి చూసి టక్కని మరి గ్యాప్ ఇచ్చి పెడితే తెలుస్తుందేమో పెట్టుకున్నాడు ఈయన అని. నేను బయట కూడా ఎక్స్పోజ్ అవ్వలే కదా. సో అలా కొట్టుకెళ్ళిపోయి లక్ అన్నా. ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. అన్నయ్య గారేమో 90స్లో ఒక పెద్ద స్టార్. సో పోలీస్ స్టోరీ కానీ సో అట్లా చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ 2000స్లోకి వచ్చేటప్పటికి రవణ కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తూ అలాగే వాయిస్ పరంగా కూడా మంచి ఇట్లా అన్నగారే. సో ఇద్దరు అన్నగారులాగా సపోర్ట్ కానీ అంటే దాంతోపాటు ఏదైనా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద ఏమన్నా ఉన్నిందా? సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక స్టెప్కి వెళ్ళాలని కానీ ఆ టైప్లో అట్లా ఏమన్నా? సపోర్ట్ ఇన్ సెన్స్ అరే మన అన్నున్నాడు, సో ఎక్కడైనా మనం స్టోరీ వినిపించాలనుకున్నా కానీ లేకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నా అంటే ఈ హీరో కంటే ఇంకో పెద్ద హీరోకి మనం వెళ్ళి స్టోరీ వినిపించాలనుకున్నా కానీ సో కొన్ని లింక్స్ కావాలనుకున్నా కానీ అలా ఆ టైప్లో అంటే
యాజ్ ఎ డైరెక్టర్గా అయితే ఎప్పుడు అలా అవ్వాల. నేను నాకు గురుగారి దాసనారాయణరావు గారికి నేను ప్రామిస్ చేశాను ఆయన ఆఫీస్లో. మనం కూడా అయిపోయించిన ఇంట్లో చెప్పాను అది. నేను ఎవరిని నేను డైరెక్ట్ చేస్తాను అడగను అని ప్రామిస్ చేశాను ఆయనకి. అదేంట్రా అన్నారు, ఈ ప్రామిస్ ఉంచుకోండి మీరు. ఆ రోజున ఈ రోజున ఎవరిని నేను అడగలేదు. ఓకే. నేను ఎవరిని వెళ్ళి నేను సినిమా చేస్తాను అడగలేదు. ప్రొడ్యూసర్ అవనివ్వండి, డైరెక్టర్ అవని, హీరోలు అవనివ్వండి. ఐ నెవర్ ఆస్క్ ఎనీబడి దట్ ఐ విల్ డైరెక్ట్. యాక్టర్గా అంటారా, ఇట్ విల్ బి కామన్, నెక్స్ట్ ఎప్పుడు పంపిస్తాం అంటాం. యాక్టర్గానే నేను ఆ ప్రామిస్ ఎవరేగా డైరెక్టర్గా ఇచ్చాను కాబట్టి అది ఐ స్టిల్ మెయింటైన్ దట్. ఓకే. అలాగే సపోర్ట్ యాక్టింగ్ అంటారా, ఇక్కడ ఈ మీకు కుదరవు కదా. సినిమా ఇండస్ట్రీలో అవి ఆల్రెడీ మనం చాలామంది చూసాం, ఉన్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు టాప్లో కూడా ఉంటారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అదే ఫ్యామిలీ నుంచి వచ్చి. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. ఇది ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సినిమా ఫీల్డ్ అన్నది యూ బిలీవ్, యూ వెయిట్. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఈ ఫ్రైడే నేను స్టార్ అయిపోవాలి, ఆ నెక్స్ట్ ఫ్రైడే నేను హిట్ ఇచ్చేయాలి అని రారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక ప్రయత్నం, ఒక ఇది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోక డైవర్ట్ అయిపోయామంటే మాత్రం ఇండస్ట్రీలో రావడమే వేస్ట్ అంటారు. ఎందుకంటే మనం అనుకుంటుంది జరిగిపోతుంది అనుకుంది జరగదు, అనుకున్నవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అన్ని విధాల. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు నేను దుర్గాదొడిని సినిమా చేసింటా, మంచి పేరు వచ్చింది సినిమా. 2000 అనుకుంటా. ఎస్ 2000 దుర్గాదొడి 2000 కరెక్ట్. ఓకే. నేను బుధవారం బెంగళూరుకి వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి ఉంటాను. గురు శుక్ర రిలీజ్. ఆ గురు ఏదో ఇంటర్వ్యూస్ ఉంటే గురువారం, అప్పట్లో సండే, బుధవారం గురువారం షూట్ చేస్తే సండే వచ్చేది 8 ఓకే ఛానల్స్లో, ఉదయ టీవీ వాటిలో, ఈటీవీ, ఉదయ టీవీలో సండే మార్నింగ్ 10:30కి చిట్ చాట్ విత్ అయ్యప్ప అని చెప్పి లేకపోతే అలాంటివి వచ్చేవి. దానికి మేము ముందు 2-3 1 వీక్ ముందు రికార్డ్ చేయాలి. ఆ వాటి కోసం బుధవారం వెళ్ళిపోయి బుధవారం గురువారం చేసేసాను. శుక్రవారం రిలీజ్. టెన్షను చూస్తే ట్రెమండస్ హిట్. ఓకే. అనుకున్నా మారిపోయింది, గుడ్ ఫ్రైడే వచ్చేసింది మనకి, మారిపోయింది మన ఫ్రైడే, ఇంకా బాగుంటుంది అంతే కదా. హిట్ వస్తే చిన్న హ్యాపీనెస్ వస్తుంది. సాటర్డే హ్యాపీ అనుకున్నా. ఇంకా థియేటర్ మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కదా ఆ రోజు, అంతే కదా. అంటే ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా మంచి ఓపెనింగ్స్తో వచ్చి సాటర్డేకి సస్టైన్ అయ్యి సండేకి అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయి. అప్పుడు ఆన్లైన్ లేవు కదా, థియేటర్లో కొనుక్కోవాల్సిందే. 70% ఇస్తారు అడ్వాన్స్ బుకింగ్, మిగతావంతా స్పాట్లో ఇవ్వాలి. రూల్ అది. ఆ థియేటర్ వెతుకున్న వచ్చిన కూడా టికెట్ ఉండాలన్నది కాన్సెప్ట్. సండే మార్నింగ్ లేచాము. మా కజిన్ ఇంట్లో ఉన్నాను అప్పుడు, నేను హోటల్లో కూడా కాదు, మా పిన్ని కొడుకు పిన్నింట్లో ఉన్నాను. పిన్ని కొడుకు వాడి కార్ BMW ఉండదు, దాంతో వెళ్తున్నాం. 2 days రౌండ్స్ కొడుతున్నాం, అన్ని థియేటర్స్ తిరుగుతున్నాను, చాలా హ్యాపీ. సండే మార్నింగ్ లేచాము, ఏదో మాట్లాడుకుంటున్నాము, ఇంకా బయలుదేరదాం థియేటర్కి అనేసరికి వీడి ఫ్రెండ్, మా రవి ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి, రాజ్ కుమార్ గారిని వీరప్పని కిడ్నాప్ చేశాడు, మొత్తం కర్ణాటక కాలిపోతుంది అన్నాడు, బయటికి రావద్దు అన్నాడు. ఏమంటారు దీనికి? దాని తర్వాత 10 weeks 12 weeks సినిమాలు రిలీజ్ అవ్వాలి, థియేటర్లని బంద్. సో హిట్ ఇచ్చేస్తే కుదిరిపోతుంది కూడా లేదు ఇక్కడ. నేనే ఉదాహరణ. అలాగే తమిళ్లో ఆ రోజులో పెద్ద హిట్ సినిమా ఏదో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అండి. అందరూ ఇంక స్కూల్ అంతా ప్లాన్ చేసేసుకున్నాం, రే ఈ వారం 3 సార్లు చూసేలా సినిమా, కట్టుకొట్టి గిట్టుకొట్టి. నేను స్కూల్ చదువుతున్నాను. ఈవినింగ్కి టోటల్ తమిళనాడు బంద్ ఫర్ 40 days. ఏంట్రా అంటే LTT ప్రాబ్లం. నా స్కూల్ డేస్లో LTT ప్రాబ్లం వల్ల బంద్ జరిగింది తమిళనాడు. ఒక 40 daysకి పోయింది ఆ బంద్. స్కూల్స్ అని మూసేశారు. అంటే సినిమాలో ఏమేమి జరుగుతాయో చూసుకున్నారు, అర్థమైంది కానీ మీకు. అలాగూ మనం ఓహో అనుకుంటాం, అస్సలు ఎక్కదు ఆడియన్స్కి. సర్లే అనుకుంటాం, ఎక్కేసి స్టాన్ చేసేస్తుంది. సో ఆడియన్స్ మన ఏం నచ్చుతుందో ఏం నచ్చదో మన చేతిలో లేదు. నేను అందుకే చెప్తుంటాను, ఐ వాంట్ టు టెల్ ఇట్ రిపీటెడ్లీ. రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ కూడా శారీ షాప్స్ ఉంటాయి,
కుప్పల శారీస్ ఉంటాయి, వందల శారీలు తీస్తారు. మా ఆవిడ కూడా తీస్తుంది, నా పిల్లలు కూడా తీస్తారు. చుడిదార్ తీసుకోమంటే వాళ్ళకి వెళ్తూ 20 చుడిదార్ 30 చుడిదార్ టేబుల్ మీద ఒక్కడికి సెలెక్ట్ చేసుకుంటుంది. అది టేస్ట్. నీకు నచ్చలేదు, నీకు నచ్చింది, నీకు నచ్చింది అందరికి నచ్చాలి, నీకు నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు. వాట్ ఈస్ దిస్? నీకు నచ్చింది నాకు నచ్చేస్తుంది బ్రదర్, నాకు నచ్చింది నీకు నచ్చకపోతే అదే విషయం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నా వెనకాల 200 మంది, వాళ్ళందరూ నచ్చుతుంది. నీలాంటి వాళ్ళు 200 మంది, వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, మేము కాదనట్లేదు, మేము నచ్చే వాళ్ళు వెళ్తాం. మమ్మల్ని కూడా నువ్వు ఎందుకు ఆపేస్తావు? బాగాలేదు, గీలేదు, బాగాలేదు. అసలు బాగాలేదంటానికి ఎవరు? నేను అనుకున్నట్టు లేదను, ఓకే, తప్పలేదు. నేనైతే అనుకున్నానంటే అలా లేదంటే తప్పలేదు. రివ్యూ బాగాలేదండి, బాగాలేదేంటి? బాగాలేదనే కాన్సెప్ట్ రాంగ్. ఓకే, అనుకున్నట్టు లేదు, లేదు. అనుకున్నట్టు ఉంది, ఉంది. కుదిరింది. అనుకున్నట్టు లేదు, లేదు. ఇట్ షుడ్ గో లైక్ దాట్. ఇట్స్ నాట్. ఓకే అన్నా. మీ హెల్త్ సీక్రెట్ ఏంటన్నా? ఏమీ లేదు సార్. అంటే బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ, మై ఏజ్ యూఆర్ టాకింగ్, అంతేగా. యా, సో మెయింటెనెన్స్ ఆల్సో అదే వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకే డన్ అని ఇస్తాను. ఎందుకంటే లేకపోతే నా జిమ్ బాడీ